హలో డియర్ లెర్నర్స్, వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ చాప్టర్ అయినటువంటి ట్రిగనామెట్రీ అనే చాప్టర్ని స్టార్ట్ చేసుకోబోతున్నాం. సో ట్రిగనామెట్రీలోని బేసిక్ కాన్సెప్ట్స్ కొన్ని డూ దిస్ ట్రై దిస్ సెక్షన్ని సాల్వ్ చేస్తూ బేసిక్ కాన్సెప్ట్స్ని మాత్రమే ఈ వీడియోలో మనం ముందుగా తెలుసుకుంటాం తెలుగు వివరణతో. సో దిస్ వీడియో కంటైన్స్ ద ఫాలోయింగ్. ఇందులో మనకి ఏముండబోతుందో ఒకసారి మీకు డీటెయిల్స్ ఏంటంటే ట్రిగనామెట్రీ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దాని మీనింగ్, అండ్ నేమింగ్ ద సైడ్స్ ఇన్ ఏ రైట్ ట్రయాంగిల్, ట్రిగనామెట్రిక్ రేషియోస్ అండ్ రిలేషన్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం నేర్చుకుంటాం. పేజ్ నెంబర్ 271 టెక్స్ట్ బుక్ లోని డూ దిస్ ట్రై దిస్ అనే సెక్షన్స్ కూడా దీనిలో భాగంగా మనం సాల్వ్ చేస్తాం. సో దీని ముందు ప్రీవియస్ గా ఈ ఛానల్లో చేసిన చాప్టర్స్ లింక్స్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా ఉంటాయి. అదేవిధంగా ఇంతకు ముందు చేయని వాళ్ళు ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఒకసారి టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీకు పిక్చర్ లో చూపిస్తున్నటువంటివి చూడండి. అంటే మనకి ట్రిగనామెట్రీ ఇంట్రడక్షన్ పార్ట్ గురించి కాబట్టి మన డైలీ లైఫ్ లో ఫేస్ చేసేటువంటి కొన్ని సిచ్యువేషన్స్ ని డయాగ్రామ్స్ మీకు ఇక్కడ చూపించడం జరిగింది. సపోజ్ ఇక్కడ చూడండి, పర్సన్ ఈజ్ వైట్ వాషింగ్ ఎ వాల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ ల్యాడర్. ఒక నిచ్చెన సహాయంతో ఒక గోడకి మనకి వైట్ వాష్ చేస్తున్నటువంటి ఒక పర్సన్. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే చిల్డ్రన్ ప్లే చేస్తూ ఉంటారు. టు స్లైడ్ ఆన్ స్లైడర్ అండ్ స్లైడర్ ఈజ్ అనే డిఫైన్డ్ యాంగిల్ ఫ్రమ్ ఎర్త్. ఇక్కడ ఎర్త్ ఇది అనుకుంటే ఆ ఎర్త్ కి కొంత యాంగిల్ చేస్తూ మనకి ఈ స్లైడర్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ ల్యాడర్ కూడా చూడండి, మనకి అక్కడ ఉన్నటువంటి ఎర్త్ కి కొంత యాంగిల్ చేస్తూ మనకి గోడకి వేయడం జరుగుతుంది. మీరు ఇలాంటి సందర్భాలు గమనించినట్లయితే ఓవరాల్ గా ఒక ట్రయాంగిల్ షేప్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కానీ మనకి అది కూడా ముఖ్యంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్ అనేది మనకి ఇందులో ఫామ్ అవడం గమనిస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ మీకు చూపించినట్టుగా కొన్ని ఒక ట్రైన్ యొక్క ఒక మార్గం మారేటువంటి దిశలో, అంటే ఎంత యాంగిల్ తో అది అక్కడ ఆ స్లోప్ తో మనకి వంపు తిరగాలి, ఇలాంటివి ఇంజనీరింగ్ టెక్నాలజీలో వాడేది కూడా ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ట్రిగనామెట్రీని అనమాట. అదేవిధంగా కొన్ని మొబైల్ గేమ్స్, సపోజ్ చూడండి, మొబైల్ గేమ్స్ లో ఇక్కడ ఈ ప్లేన్ ఈ విధంగా వచ్చి మనకి దాని దిశ మార్చుకునే విధంగా చేయడానికి అక్కడ, అంటే మనకి ఇది నేరుగా తెలియకపోయినా వీటిని డిజైన్ చేసే ఇంజనీరింగ్ టెక్నాలజీలో వాడేవంతా కూడా ఈ ట్రిగనామెట్రీ. సో దీనికి అంత ప్రాధాన్యత ఉంది అని అర్థం అనమాట. అదేవిధంగా మనం ఎక్కడైనా ఒక ప్లేస్ నుంచి మనకంటే పై భాగంలో ఉన్న వస్తువుల్ని కానీ, అలాగే మనకి దిగువన, ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ ఉన్న డాబా పైన ఉన్న వ్యక్తి ఆ పైన ఎగిరేటువంటి ఆ బెలూన్ కానీ, లేదంటే ఈ నేలపైన ఉన్నటువంటి ఒక పాయింట్ ని కానీ చూసేటప్పుడు మనం కొంత యాంగిల్ ని ఆటోమేటిక్ గా అక్కడ ఉన్నటువంటి హారిజంటల్ లైన్ తో చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా అంటే వీటి ద్వారా చేసేటువంటి డిస్టెన్స్ కానీ, హైట్స్ క్యాలిక్యులేషన్ చేయడం అంతా కూడా ట్రిగనామెట్రీ అనేటువంటి బ్రాంచ్ వల్లే మనకి సాధ్యమవుతుంది. సో లెక్కలేనన్ని ఉపయోగాలు ఈ ట్రిగనామెట్రిక్ సైన్స్ లో ఉన్నాయి. మనకి పురాతన కాలం నుంచి స్టార్స్, అంటే దూరంగా ఉన్నటువంటి స్టార్స్ కానీ ప్లానెట్స్, వాటి మధ్య దూరాలు అంచనా వేయడానికి కూడా మనకి ట్రిగనామెట్రీనే యూజ్ చేశారని అర్థం. సో ఇప్పుడు వీటిని గమనిస్తే మనకి ట్రిగనామెట్రీ యొక్క ప్రాధాన్యత అర్థమవుతుంది. ముందుగా దాని మీనింగ్ ఏంటనేది మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు ఈ విధంగా మీరు చూసిన అబ్జర్వేషన్స్ అన్నింటిలో కూడా అబ్జర్వ్ చేయండి. ట్రిగనామెట్రీ, the branch of mathematics which studies the relationship between the sides and the angles of a triangle is called trigonometry. ముందుగా అసలు ట్రిగనామెట్రీ అనేది దేని గురించి స్టడీ చేస్తుంది? ఇది ప్రత్యేకమైన విభాగం మ్యాథమెటిక్స్ లో. కాబట్టి దేని గురించి స్టడీ చేస్తుంది అన్నప్పుడు చూసాను చూడండి, ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విచ్ స్టడీస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద సైడ్స్ అండ్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ లో ఉండేటువంటి, మనకది ఏ విధమైన ట్రయాంగిల్ అయినా అవ్వచ్చు, ఇందులో నార్మల్ గా ఉండే ట్రయాంగిల్ అవ్వచ్చు, లేదా ఇలా రైట్ యాంగిల్ షేప్ ట్రయాంగిల్ అయినా అవ్వచ్చు. ఏ ట్రయాంగిల్ అయినప్పటికీ మనం ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకుని ముందు కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం. తర్వాత హైయర్ క్లాసెస్ లో అది నార్మల్ ట్రయాంగిల్ కూడా విస్తరిస్తాం. సో ఒక ట్రయాంగిల్ లో ఉన్నటువంటి ఈ సైడ్స్ కి, అదే విధంగా ఈ యాంగిల్స్ కి, ట్రయాంగిల్ లో 3 యాంగిల్స్ ఉంటాయని మనకు తెలుసు. వాటి టోటల్ 180 డిగ్రీస్ అవుతుందని మాత్రమే ఇంతవరకు లోయర్ సెక్షన్స్ లో మనం నేర్చుకునే మెయిన్ కాన్సెప్ట్. బట్ ఈ సైడ్స్ కి యాంగిల్స్ కి మధ్య ఉన్నటువంటి ఒక అద్భుతమైన రిలేషన్ గురించి మొత్తం డీప్ గా స్టడీ చేసేదే ట్రిగనామెట్రీ. సో ట్రిగనామెట్రీకి మూల పురుషుడిగా, ఫాదర్ ఆఫ్ ట్రిగనామెట్రీగా ట్రీట్ చేసేటువంటి ఒక సైంటిస్ట్ నేమ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది మీకు, హిపార్కస్. మనకి ఎక్కడైతే నూతన ప్రదేశాలని కనుగొంటాం, నావికులు వీళ్ళ సెర్చింగ్ లో భాగంగా కూడా మొదటి ట్రిగనామెట్రీ డెవలప్ అయిందని మనం చెప్పొచ్చు అన్నమాట. అటువంటి ఒక యాత్రికుడే హిపార్కస్. అదేవిధంగా ఆ ట్రిగనామెట్రీ అనే వర్డ్ కి మూలం కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, ద వర్డ్ ట్రిగనామెట్రీ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ 3 గ్రీక్ వర్డ్స్. ఒక రకంగా గ్రీకు భాష నుంచి పుట్టిన మూల పదం ఇది. ఆ 3 మూల పదాలు ట్రై, గోనియా, మెట్రాన్. సో ట్రై మీన్స్ 3 అండ్ గోనియా మీన్స్ యాంగిల్ ఆర్ సైడ్ కూడా వస్తుంది కొన్ని భాషల్లో. మెట్రాన్ మీన్స్ టు మెజర్, అంటే కొలవడం. అంటే ఒక రకంగా ట్రయాంగిల్ లో ఉండేటువంటి 3 యాంగిల్స్ కి, 3 సైడ్స్ కి సంబంధించినటువంటి
మెజర్మెంట్ గురించి తెలియజేసేదే మనకి ట్రిగనోమెట్రీ అని చెప్పొచ్చు అనమాట. సో ఆ ట్రిగనోమెట్రీ అనేటువంటి పదంలోనే ట్రయాంగిల్లో ఉండేటువంటి 3 యాంగిల్స్ మెజర్మెంట్ ని సూచించేటువంటిది దాగి ఉంది. ఇప్పుడు దీనిలో ఉండేటువంటి కొన్ని బేసిక్ కాన్సెప్ట్ మనం ఆటోమేటిక్ గా నేర్చుకుంటాం. సో ముందుగా మనం నేర్చుకునే టాపిక్ నేమింగ్ ద సైడ్స్ ఇన్ ఏ రైట్ ట్రయాంగిల్. సో మనకి ట్రిగనోమెట్రీలో మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్స్ అంతా కూడా ముందుగా మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని బేస్ చేసుకుని మనం పూర్తిగా నేర్చుకుంటాం కాబట్టి ఒకసారి మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేటువంటి షేప్ ని చూపించాం. ఇందులో ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి, బి అనే ప్లేస్ లో మనకి ఆటోమేటిక్ గా 90 డిగ్రీస్ అంటే ఎగ్జాక్ట్ గా ఒక హారిజంటల్ వెర్టికల్ కలిసిన ప్లేస్ మనకి 90 డిగ్రీస్ సూచిస్తుందని మనకు తెలుసు. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఉన్నటువంటి సైడ్స్ కి ముందుగా ఒక నేమింగ్, అంటే ఇక్కడ ఏదో ఒక యాంగిల్ ని బేస్ చేసుకుని అకార్డింగ్ టు ద యాంగిల్ ఈ 3 సైడ్స్ కి కూడా 3 నేమ్స్ అనేది మనకు ఉంటాయి. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో రైట్ యాంగిల్ కాకుండా ఉన్నటువంటి మరొక అక్యూట్ యాంగిల్, ఇది 90 డిగ్రీస్ కాబట్టి ఈ రెండు కలిపి 90 డిగ్రీస్ అవుతాయి. సో వాటిలో ఏదైనా సరే 90 కంటే తక్కువ ఉన్న యాంగిల్ బేస్ చేసుకుని ఈ నేమ్స్ మనకి వర్తిస్తాయి అనమాట. సో ముందుగా మీకు ఇందులో చెప్పేది చూడండి, ఇక్కడ హైపోటెన్యూస్ అనేటువంటి వర్డ్ మీకు ముందుగా తెలియాలి. ఒక రైట్ ట్రయాంగిల్ లో హైపోటెన్యూస్ అని దేన్ని పిలుస్తాం? సో ఇక్కడ మీకు ఆటోమేటిక్ రాస్తాను చూడండి, the longest side which is opposite to the right angle in a right angle triangle is called hypotenuse. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో జనరల్ గా ఏదైతే లాంగెస్ట్ సైడ్ ఉంటుందో, లాంగెస్ట్ సైడ్ అని చెప్పి మనం మెజర్మెంట్ కొలిచో చెప్పక్కర్లేదు, ఆ లాంగెస్ట్ సైడ్ కూడా ఎలా ఉంటుంది? విచ్ ఈస్ ఆపోజిట్ టు ద రైట్ యాంగిల్. ఒక రకంగా మీరు ఇక్కడ ఆపోజిట్ అనేది చూడడం వస్తే చాలు. మనకి ఆపోజిట్ అంటే దేనికి ఆపోజిట్ గా ఉండాలి? రైట్ యాంగిల్ కి. ఇప్పుడు ఈ డయాగ్రామ్ లో రైట్ యాంగిల్ అంటే ఎక్కడ ఉంది? 90 డిగ్రీస్ ఉన్నది. అంటే ఎగ్జాక్ట్ గా మనకు ఒక ఎల్ షేప్ లో, అంటే ఈ టైప్ లో ఉన్నదాన్ని మనం 90 డిగ్రీస్ అంటామని తెలిసిందే. మనం 90 డిగ్రీస్ అని సూచించడానికి పర్టికులర్ గా ఈ యాంగిల్ ప్లేస్ లో ఇలా స్క్వేర్ టైప్ సింబల్ వాడతాం. సో ఇక్కడ బి దగ్గర రైట్ యాంగిల్ 90 డిగ్రీస్ ఎగ్జాక్ట్ గా స్ట్రైట్ గా ఉంది. దానికి ఆపోజిట్ గా, బికి ఆపోజిట్ అన్నప్పుడు చూడండి ఏ సైడ్ కనిపిస్తుంది మనకి? ఏసీ. సో ఆ సైడ్ నే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఏమని పిలుస్తాం? హైపోటెన్యూస్ అని పిలుస్తాం. ఇప్పుడు రైట్ యాంగిల్ కాకుండా ఎనీ ఒక యాంగిల్ ఇందులో మనం తీసుకుంటే ఏ గాని సి గాని వీరింటితో ఏదైనా తీసుకుంటే యాంగిల్ జనరల్ గా మనకి ఈ చాప్టర్ లో ఎక్కువగా మనం డినోట్ చేసేటువంటి ఒక సింబల్ ఏంటంటే థీటా అనే సింబల్ అని పిలుస్తాం. దీన్ని చూడండి, దీన్ని థీటా అనే దాంతో సూచిస్తాం. లేదా డైరెక్ట్ గా ఏమని పిలవచ్చు? దీన్ని యాంగిల్ సి అని నేరుగా పిలుస్తాం. అదేవిధంగా ఇది యాంగిల్ ఏ, యాంగిల్ బి, లేదా పూర్తిగా 3 లెటర్స్ నేమ్స్ తో అయితే బీసీఏ అనొచ్చు, దీన్నేమో బిఏసి యాంగిల్ అనొచ్చు, దీన్నేమో ఏబిసి యాంగిల్ అనొచ్చు. సో ఇక్కడ మనం పర్టికులర్ గా ఏదో ఒక అకార్డింగ్ టు ఎనీ యాంగిల్ మనం చెప్పాలి కాబట్టి ఇందులో సపోజ్ ఫర్ సి అనే యాంగిల్ తీసుకుంటే అకార్డింగ్ టు యాంగిల్ సి అనే ప్లేస్ లో ఉన్న యాంగిల్ మనం తీసుకుందాం, దాని పేరు థీటా అనుకుందాం. ఈ సి దృష్ట్యా ఈ 3 సైడ్స్ కి ఉన్న పేర్లు ఏమిటి అంటే ఇక్కడ యాంగిల్ తో సంబంధం లేకుండా టోటల్ గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో హైపోటెన్యూస్ అని ఒక దాన్ని పిలుస్తాం. హైపోటెన్యూస్ ఏదవుతుందంటే ఏదైతే 90 డిగ్రీస్ కి ఆపోజిట్ గా ఉందో అదే హైపోటెన్యూస్. సో ఇక్కడ ఏసీ అనేది హైపోటెన్యూస్ అవుతుంది. సో ఇక్కడ మనం దాన్ని బట్టి ఒక 3 నేమ్స్ మనం ఇక్కడ రాసుకుంటే, అంటే ఇక్కడ మనం దేని ఆధారంగా రాస్తున్నాం అనేది చూడండి. అకార్డింగ్ టు, ఈ డయాగ్రామ్ లో మనం దేన్ని అనుసరించి రాస్తున్నామంటే అకార్డింగ్ టు యాంగిల్ సి, దాన్నే మనం ఏమని పిలిచాం? థీటా అనే పేరుతో పిలుస్తున్నాం. అంటే ఈ సింబల్ విరివిగా వాడుతుంటాం కాబట్టి ఇక్కడ నుంచి మనకు ఒకసారి ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ సింబల్ ని రాసాం. సో ఇక్కడ యాంగిల్ సి అని పిలవచ్చు, లేదా సి దగ్గర ఈ ప్లేస్ లో థీటా అనే మనం సింబల్ సూచించాం కాబట్టి థీటా అని కూడా అనొచ్చు. ఇప్పుడు దీని ప్రకారం 3 సైడ్స్ కి ఉన్న నేమ్స్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ముందుగా ఈ థీటాకి ఏబి ఎలా ఉందో చూడండి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి డైరెక్షన్ ప్రకారం ఆపోజిట్ గా ఉందంటాం. అంటే ఒక రకంగా ఒక యాంగిల్ ఫామ్ అవడానికి 2 సైడ్స్ మీట్ అవ్వాలి. చూడండి, థీటా అనేది ఫామ్ అవడానికి ఏసీ బీసీ మీట్ అయితే అది వచ్చింది. ఆ మీట్ అయిన 2 సైడ్స్ కాకుండా అదర్ సైడ్ ట్రయాంగిల్ లో ఏది ఉందో అదే ఆపోజిట్ అవుతుంది. మనకి ఇదంతా కాకుండా నేరుగా ఏం చేస్తాం? దానికి ఎదురుగా ఇలా చూస్తే ఏ సైడ్ కనిపిస్తుందో దాన్నే ఆపోజిట్ సైడ్ అంటాం. సో ఇక్కడ ఏబి అనే దాన్ని ఏమని పిలవచ్చు? సో ఏబి ఈక్వల్ టు, లేదా ఏబిని మనం పిలిచే పేరు ఏమిటి అంటే ఆపోజిట్ సైడ్ అని పిలుస్తాం. దేనికి ఆపోజిట్ సైడ్ అనేది కూడా మనం చెప్పాల్సి ఉంది. సో ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి లేదా థీటా అన్నమాట. ఆపోజిట్ సైడ్ ఆఫ్ థీటా అన్నా లేదా ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి అన్నా ఇదే. ఇప్పుడు సి అనే యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ ఏది? ఇక్కడ ఏబి. ఇలా ప్రతి యాంగిల్ కి ఒక ఆపోజిట్ సైడ్ ఉంటుంది. ఏకి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? బీసీ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనం థీటా అని దృష్ట్యా దీన్ని రాస్తున్నాం. ఇక నెక్స్ట్ మనకి ఆల్రెడీ హైపోటెన్యూస్ అంటే ఏదో ముందే చెప్పుకున్నాం. ఇందులో లాంగెస్ట్ సైడ్ ఏది? ఏసీ హైపోటెన్యూస్ అంటాం. హైపోటెన్యూస్ కాకుండా, ఆపోజిట్ కాకుండా రిమైనింగ్ మిగిలిన మరొక సైడ్ ని, అంటే
థీటా రావడానికి ఫామ్ చేయడానికి అవసరమైన రెండు సైడ్స్ లో ఒకటి హైపోటెన్యూస్ అవుతుంది, ఆ అదర్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే అడ్జసెంట్ సైడ్ అని పిలుస్తాం. సో ఇక్కడ బీసీ ఈజ్ నోన్ యాజ్ అడ్జసెంట్ సైడ్. సో ఈ వర్డ్స్ మీకు కంపల్సరీ వచ్చి ఉండాలి ముందే. ఏది ఆపోజిట్ సైడ్, ఏది అడ్జసెంట్ సైడ్, ఏ యాంగిల్కి అవుతుందో మనకు తెలిసి ఉండాలి. దీన్నే యాంగిల్ సికి లేదా థీటాకి అని రాయొచ్చు. ఇక రిమైనింగ్ మనం ముందే చెప్పుకున్నాం, ఏసీ ఈజ్ కాల్డ్ యాజ్ హైపోటెన్యూస్. సో ఈ మూడిటిలో అంటే ప్రతి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ని బేస్ చేసుకుని ఉన్న 3 సైడ్స్కి 3 నేమ్స్ మనం యూజ్ చేస్తాం. ఈ 3 నేమ్స్ సహాయంతోనే మొత్తం మనం చెప్పుకోబోయే ట్రిగనామెట్రిక్ రేషియోస్ డిఫైన్ చేస్తాం. కాబట్టి ఇప్పటికే మీకు రావాల్సింది ఏంటంటే ఒక యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ని ఆపోజిట్ సైడ్ అని పిలుస్తాం. అలాగే 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉంటే హైపోటెన్యూస్ అంటాం. సో ఒక యాంగిల్ని బేస్ చేసుకుని అంటే 90 డిగ్రీస్ కాని యాంగిల్, అక్యూట్ యాంగిల్ తీసుకున్నప్పుడు ఆపోజిట్ కాకుండా హైపోటెన్యూస్ కాకుండా ప్రక్కనే ఉన్న దాన్ని మనం అడ్జసెంట్ సైడ్ అని పిలుస్తాం. సో అదే విషయాలు ఇక్కడ మనం రాసి, సో ఈ థీటాకి మనకి ఇక్కడ సూచిస్తే ఈ థీటాకి దీన్ని ఏమని పిలవాలి మనం, అడ్జసెంట్ సైడ్ అన్నమాట. ఇది మనకి అడ్జసెంట్ సైడ్ దేనికి, థీటాకి. సో అడ్జసెంట్ సైడ్ ఆఫ్ థీటా కానీ అడ్జసెంట్ సైడ్ టు థీటా కానీ అనొచ్చు. అదే ఇది మనకి ఆపోజిట్ సైడ్ అవుతుంది. అంటే కరెక్ట్గా అక్కడ థీటా ఎక్కడైతే తీసుకున్నామో దానికి ఎదురుగా ఉన్నది ఆపోజిట్ సైడ్. సో ఇది మనకి హైపోటెన్యూస్ అవుతుంది. సో ఇలా ఏ డయాగ్రామ్ మనకి ఇచ్చినా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇవ్వంగానే మనం ఏ ప్లేస్లో అయితే థీటా అనే దాన్ని లేదా ఒక యాంగిల్ గురించి మాట్లాడుతున్నామో దాని దృష్ట్యా ఆపోజిట్, హైపోటెన్యూస్ అండ్ అడ్జసెంట్ ని గుర్తించడం అనేది ఫస్ట్ మనకి రావాల్సిన విషయం అనమాట. సో అది వచ్చిన తర్వాతే మనం ఇతర ఏ రేషియో గురించి మనం నేర్చుకోవాలన్నా కూడా ట్రిగనామెట్రీలో అన్నిటికంటే బేసిక్ నేర్చుకోవాల్సింది ఈ విషయమే. నెక్స్ట్ ఇక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సంబంధించి మరొక ముఖ్యమైన కాన్సెప్ట్, ఆల్రెడీ మీకు జామెట్రీలో వచ్చే కాన్సెప్ట్, ఇది ఇక్కడ మనకు అవసరం కాబట్టి ఒకసారి దాన్ని ప్రూఫ్ కాకుండా, ప్రూఫ్ ఆల్రెడీ మనకి వేరే చాప్టర్లో వస్తుంది, బట్ ఇక్కడ ఆ పైథాగరస్ థియరం అనే పేరుతో ఫేమస్ థియరం అయినటువంటి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రైట్ యాంగిల్ సంబంధించింది ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. సో ఇన్ ఏ రైట్ ట్రయాంగిల్ the square of the hypotenuse is equal to the sum of the squares of the other two sides. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. మనకి లోయర్ సెక్షన్ లో కూడా దీని గురించి చెప్తారు, బట్ ప్రూఫ్ మాత్రం 10th క్లాస్ లో మీకు సిమిలర్ ట్రయాంగిల్స్ అనే చాప్టర్ లో మాత్రమే మనం ఫస్ట్ టైం చేస్తాం. సో ఇన్ ఏ రైట్ ట్రయాంగిల్ ద స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్, ఇప్పుడే అనుకున్నాం ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ బి దగ్గర రైట్ యాంగిల్ ఉంది, ఇందులో ఉన్న 3 సైడ్లో ఒకదాన్ని హైపోటెన్యూస్ అంటాం అనుకున్నాం. సో ఇక్కడ మనకి ఏది హైపోటెన్యూస్ అంటే మనకు తెలుసు, దీన్ని హైపోటెన్యూస్ అని పిలుస్తారని తెలుసు. సో ద స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ అంటే ఈ ఏసీని స్క్వేర్ చేస్తే వచ్చే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ గా ఉంటుంది, ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 సైడ్స్. అంటే మిగిలిన 2 సైడ్స్ ని స్క్వేర్స్ చేసి వాటిని కూడగా ఎంత వస్తుందో ఈ ఒక్క హైపోటెన్యూస్ ని స్క్వేర్ చేస్తే అంత వస్తుందని అర్థం. సో దీన్ని ఇప్పుడు ఇక్కడ ఉన్న పటం ప్రకారం మనం రాసుకోవాలంటే ఈ డయాగ్రామ్ పరంగా మనకి హైపోటెన్యూస్ అంటే ఏదవుతుంది, ఏసీ. సో ఏసీ స్క్వేర్ గురించి మనం మాట్లాడినట్టు, ఏసీ అనేది సైడ్ లెంత్, ఏసీ స్క్వేర్ అంటే ద స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్. వేటిని సమ్ చేయాలి, ఈ రెండింటిని. ఆ రెండు సైడ్స్ యొక్క నేమ్స్ ఇక్కడ చూడండి, ఏబి ఒకటి, సో ఏబి స్క్వేర్ ప్లస్ ఇంకొకటి బీసీ ప్లస్ బీసీ స్క్వేర్. అంటే ఈ డయాగ్రామ్ కి పైథాగరస్ థియరం అప్లై చేస్తే వచ్చేటువంటి రిజల్ట్ ఇది అనమాట. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఈ ఒక్క రూల్ ఆధారంగా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఎనీ 2 సైడ్స్ తెలిస్తే థర్డ్ సైడ్ ఆటోమేటిక్ గా చెప్పొచ్చు, ఈ ఒక్క రూల్ ని బేస్ చేసుకుని. అంటే అక్కడ ఏ విధంగా రైట్ యాంగిల్ ఎటువైపు తిరిగి ఉంది అనే దాంతో సంబంధం లేకుండా మనకి ఏ 2 సైడ్స్ ఇచ్చినా మూడోది మనం చెప్పొచ్చు అనమాట. సపోజ్ మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అలా ఎటువైపైనా అది ఉండొచ్చు, ఈ సైడ్ లో ఉందనుకోండి, ఇది రైట్ యాంగిల్ కాబట్టి దీన్ని మనం హైపోటెన్యూస్ అంటాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఇది ఒక 3 సెంటీమీటర్స్, ఇది ఒక 4 సెంటీమీటర్స్ ఉంది అనుకుంటే మనకు ఒక ఫేమస్ కాంబినేషన్ ఇది 3, 4. మనకి చాలా సార్లు ఇప్పుడు మనం చేయబోయే ప్రాబ్లమ్స్ లో కూడా ఎదురయ్యేటువంటి ఒక కాంబినేషన్ కాబట్టి మీకు గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు ఈ 2 స్క్వేర్స్ యొక్క టోటల్ ఎంత ఉంటుందో ఈ ఒక్కదాని స్క్వేర్ అంత ఉంటుందని అర్థం. సో మనకి తెలుసు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్, ఆ రెండు చేస్తే 9, 16 మొత్తం 25 వచ్చింది. అంటే ఆ 25 దేనికి సమానం, ఇక్కడ ఉన్నటువంటి హైపోటెన్యూస్ స్క్వేర్ కి సమానం అన్నమాట. హైపోటెన్యూస్ స్క్వేరే 25 అయింది అంటే హైపోటెన్యూస్ వాల్యూ ఎంత అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 25. సో ఇది ఆటోమేటికల్లీ మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ హెచ్ వాల్యూ 5 సెంటీమీటర్స్ అని చెప్పొచ్చు. అంటే మనకి ఒక రకంగా ఇంటీజర్స్ లో వచ్చేటువంటి ఫస్ట్ పైథాగరియన్ ట్రయోడ్ అనమాట ఇది. 3 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్, ఈ విధంగా అంటే 3 యూనిట్స్, 4 యూనిట్స్, 5 యూనిట్స్ ఉన్నటువంటి ఏ ట్రయాంగిల్ అయినా సరే ఆటోమేటికల్లీ అది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందని చెప్పొచ్చు. దీనికి మల్టిపుల్స్ గా మనం డబల్ చేసి, ట్రిపుల్ చేసి అలా తీసుకున్నా సరే అవన్నీ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సైడ్స్ ని సూచిస్తాయి. సో ఇప్పుడు మీకు అర్థం కావాల్సిన విషయం, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇవ్వడం వెంటనే
మనం నేమ్స్ చెప్పడంతో పాటుగా ఏ పేరు ఏంటి ఆపోజిట్ అడ్జసెంట్ హైపోటెన్యూస్ చెప్పడంతో పాటుగా ఎనీ టూ సైడ్స్ మనకి తెలిసినప్పుడు థర్డ్ సైడ్ ని ఆటోమేటిక్ గా మనం కనుక్కోవచ్చు. ఈ మూడిట్లో ఏ ఒక్క సైడ్ మనకి ఇవ్వకుండా మిగిలిన రెండు సైడ్స్ తెలిసినా మూడోది మనం కనుక్కోగలుగుతాం అని అర్థం. ఓకే, ఇప్పుడు మనం ఇప్పటికి నేర్చుకున్న ఈ కాన్సెప్ట్ ని బట్టి ఉన్నటువంటి డూ దిస్ సెక్షన్ ముందు పూర్తి చేద్దాం. సో ఇక్కడ పేజ్ నెంబర్ 271 లోని డూ దిస్ సెక్షన్ చూడండి. చాలా అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవి. ఐడెంటిఫై హైపోటెన్యూస్, ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్ ఫర్ ద గివెన్ యాంగిల్స్ ఇన్ ద గివెన్ ట్రయాంగిల్స్. సో ఇందులో అలా 2 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. 271 లో డూ దిస్ లో ఫస్ట్ ప్రాబ్లం. అంటే అక్కడ ఏమంటున్నాడు, ఏమేం చెప్పాలి ఇప్పుడు ఇందులో మనం? హైపోటెన్యూస్ ఏది, ఆపోజిట్ సైడ్ ఏది, అడ్జసెంట్ సైడ్ ఏది. దేనికి అడ్జసెంట్ ఆపోజిట్ అవ్వాలంటే ఫర్ ద గివెన్ యాంగిల్స్. అంటే ఇక్కడ ఇచ్చిన ట్రయాంగిల్ లో ఏ యాంగిల్ పేరైతే ఇక్కడ మెన్షన్ చేశాడో దానికి ఆపోజిట్ ఏమవుతుంది, అడ్జసెంట్ ఏమవుతుందో చెప్పాలి. ఇక హైపోటెన్యూస్ అనేది అన్నిటికీ కూడా కామన్. ఇప్పుడు మనం ఒకసారి ఈ పిక్చర్ ని అబ్జర్వ్ చేస్తే ఆ విషయాలు మనం చెప్పొచ్చు. చూడండి, పిక్చర్ లో ఫర్ యాంగిల్ ఆర్ అని ఇవ్వడం జరిగింది. సో PQR అనేటువంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో యాంగిల్ ఆర్ దృష్ట్యా యాంగిల్ ఆర్ ని అనుసరించి హైపోటెన్యూస్, ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ మనం రాయాల్సింది. సో ఇక్కడ చూడండి, ఫర్ యాంగిల్ ఆర్ ఆల్రెడీ ఉంది. మనకి హైపోటెన్యూస్ అనేది ఎప్పుడు కూడా యాంగిల్ ని బట్టి డిపెండ్ అవ్వదు, అంటే ఇతర యాంగిల్ ని బట్టి కాదు. రైట్ యాంగిల్ కి ఎదురుగా ఉన్నదాన్ని మనం హైపోటెన్యూస్ అంటాం. రైట్ యాంగిల్ ఇక్కడ ఎక్కడ ఉంది, క్యూ దగ్గర. సో క్యూ కి ఆపోజిట్ గా ఏదైతే ఉందో దాన్ని మనం హైపోటెన్యూస్ అని పిలుస్తాం అన్నమాట. సో హైపోటెన్యూస్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ సైడ్ యొక్క నేమ్ ఏమని రాయాలి, సైడ్ నేమ్ ఎప్పుడు కూడా మనం 2 పాయింట్స్ వెర్టిసెస్ తో క్యాపిటల్స్ తో సూచించాలి. కాబట్టి హైపోటెన్యూస్ ఈక్వల్ టు PR అని చెప్పొచ్చు. సో PR అనే లెంత్ అనేది హైపోటెన్యూస్ ని సూచిస్తుంది. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్, జనరల్ గా సైడ్ కాబట్టి మనం పైన ఇలా బార్ అంటే ఒక లైన్ సెగ్మెంట్ సింబల్ పెట్టినా సరిపోతుంది. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్. సో ఇప్పుడు మనం దేని రాయాలి, ఆపోజిట్ సైడ్ రాయాలి. ఇది పేరులోనే ఉంది చూడండి, దేనికి ఆపోజిట్ గా చూడాలో మనం చూసుకుంటే చాలు. బట్ ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఏం రాస్తున్నాం మనం, యాంగిల్ ఆర్ అన్నమాట. అడిగింది ఇక్కడ ఫర్ యాంగిల్ ఆర్ కాబట్టి. హైపోటెన్యూస్ అనేది యాంగిల్ ఆర్ కి ఒకటి, యాంగిల్ పి కి ఒకటి, యాంగిల్ క్యూ కి ఒకటి అని ఉండదు. టోటల్ గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మొత్తానికి ఒకటే హైపోటెన్యూస్ ఉంటుంది కాబట్టి దానికి యాంగిల్ పేరు మెన్షన్ చేయనక్కర్లేదు. బట్ ఆపోజిట్ అడ్జసెంట్ అని రాసినప్పుడు దేనికి ఆపోజిట్ దేనికి అడ్జసెంట్ ఉందనేది మాత్రం మనం మెన్షన్ చేయాలి. సో ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఆర్ కి ఆపోజిట్ సైడ్ ఏముంది, PQ. సో దీనికి PQ అనే సైడ్ ఆపోజిట్ అవుతుంది. అండ్ అడ్జసెంట్ సైడ్, ఫైనల్ గా అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఆర్, అడిగిందంతా యాంగిల్ ఆర్ కి సంబంధించి కాబట్టి ఇప్పుడు ఈ ఆర్ ప్లేస్ లోనే మనకి థీటా అనేది తీసుకున్నట్టు అన్నమాట. ఇది మనం మొత్తం అకార్డింగ్ టు ఈ యాంగిల్ బట్టి అంతా చెప్తున్నాం అర్థం అన్నమాట. అదే యాంగిల్ ఇక్కడ P దగ్గర ఉంటే ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది. బట్ ఇక్కడ యాంగిల్ ఆర్ దగ్గర కాబట్టి ఆపోజిట్ ఏమో PQ, ఇంకా అడ్జసెంట్ ఏమవుతుంది EQR అన్నమాట. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఆర్ ఏమవుతుంది, QR ఆర్ RQ. మనం ఒక సైడ్ నేమ్ రాసేటప్పుడు జనరల్ గా క్యాపిటల్ లెటర్స్ ఈ వెర్టిసెస్ రెండు రాసి బార్ పెట్టడం, యాంగిల్ నేమ్ రాసినప్పుడు యాంగిల్ సింబల్ రాసి మనం సింగిల్ గా అక్కడ ఉన్నటువంటి లెటర్ని సూచించడం అనేది మనకి ఆనవాయితీ. సో ఇక్కడ చూడండి, టోటల్ గా ఆర్ అనే యాంగిల్ కి 3 విషయాలు మనం మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇందులోనే సెకండ్ ప్రాబ్లం, సేమ్ క్వశ్చన్ లో సెకండ్ ఈసారి ఏముంది ఒక చూడండి, డయాగ్రామ్ ఈ రకంగా ఉంది. సో ఇక్కడ రైట్ యాంగిల్ ఎక్కడ ఉందో ఫస్ట్ అబ్జర్వ్ చేస్తేనే మనం వీటిని రాయగలుగుతాం. రైట్ యాంగిల్ ఎప్పుడు ఒకే దిశలో ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఇచ్చిన పాఠం ప్రకారం చూడండి, రైట్ యాంగిల్ ఇక్కడ ఉంది జెడ్ ప్లేస్ లో. అంటే మనం ఒక రకంగా ఇది బేస్ గా అడుగు నుంచి చూస్తే ఏ విధంగా ఇలా కనిపిస్తుందో మనం ఆ ట్రయాంగిల్ ని రైట్ సైడ్ కి మనం లెఫ్ట్ సైడ్ కి ఇలా రొటేట్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ ZY అనేది స్ట్రైట్ గా XZ కి వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో జెడ్ రైట్ యాంగిల్ కాబట్టి X దృష్ట్యా Y దృష్ట్యా రెండింటి దృష్ట్యా మనం అడగడం జరిగింది. సో ఏది ఆపోజిట్, ఏది అడ్జసెంట్, ఏది హైపోటెన్యూస్ చెప్పాలి. సో ముందుగా మనం ఏం రాద్దాం, ఫర్ యాంగిల్ X చేస్తున్నాం. ఫస్ట్ ఫర్ యాంగిల్ X ని బేస్ చేసుకుని మనం ఏమని రాయొచ్చు అనేది చూస్తే ముందు ఎప్పుడు కూడా హైపోటెన్యూస్ అన్నిటికీ ఒకటే అని మీకు ఆల్రెడీ చెప్పాను. సో హైపోటెన్యూస్ ఈక్వల్ టు ఈ ప్రాబ్లంలో ఉన్న డయాగ్రామ్ లో హైపోటెన్యూస్ ఏది అంటే ఏమనుకుందాం, 90 డిగ్రీస్ కి ఆపోజిట్ గా ఏదైతే ఉంటుందో దాన్నే మనం హైపోటెన్యూస్ అని పిలుస్తాం. సో హైపోటెన్యూస్ ఈక్వల్ టు XY. సో XY అనేటువంటి సైడ్ ని హైపోటెన్యూస్ అంటారు. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ రాయాలి. ఆపోజిట్ సైడ్ రాసేది ఇక్కడ ఫర్ యాంగిల్ X కాబట్టి ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ X. సో యాంగిల్ సింబల్ ఇది కాబట్టి యాంగిల్ X ఈ విధంగా రాస్తాం. చూడండి, ఇది యాంగిల్ X అంటే యాంగిల్ X కి ఆపోజిట్ అంటే చూడండి, X కి ఆపోజిట్ గా చూస్తే మనకు కనబడేది ఏంటి, YZ ఆర్ ZY. ఏ విధంగా రాసినా పర్వాలేదు. సపోజ్ YZ, ఇది ఆ సైడ్ అనమాట. నెక్స్ట్ ఏం రాయాలి, అడ్జసెంట్ సైడ్. ముందు మీకు ఈ 3 వర్డ్స్ కూడా బాగా వచ్చి ఉండాలన్నమాట, ఆపోజిట్, అడ్జసెంట్ అండ్ హైపోటెన్యూస్.
సో అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఎక్స్ ఎంత అంటే ఏది ఎక్స్ కి అడ్జసెంట్ సైడ్ అంటే మీరే చూడండి ఎక్స్ ప్రక్కనే ఉండేది అన్నమాట అడ్జసెంట్ అంటే బట్ ప్రక్కన రెండు ఉంటాయి కదా అని డౌట్ ఉంటే ఒకటి హైపోటెన్యూస్ అవుతుంది అందులో ఆటోమేటిక్ గా 90 డిగ్రీస్ కానీ ఏ యాంగిల్ కైనా ఒకటి హైపోటెన్యూస్ ఉంటుంది ప్రక్కనే ఆ హైపోటెన్యూస్ కాకుండా మరొకటి ఏదైతే ప్రక్కనే మీకు అంటే దానికి టచ్ అవుతూ ఉందో అదే మనకి అడ్జసెంట్ సైడ్ సో అడ్జసెంట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ జెడ్ సో ఇవన్నీ మనం దేని దృష్ట్యా రాస్తాం రోమన్ నెంబర్ 1 అంటే ఫర్ యాంగిల్ ఎక్స్ నే బేస్ చేసుకుని రాస్తాం ఇదే విధంగా ఫర్ యాంగిల్ y అనేది సెకండ్ క్వశ్చన్ ఇందులో ఫర్ యాంగిల్ y ఇక్కడ మీకు ఏం మారుతుందో జాగ్రత్తగా గమనించండి హైపోటెన్యూస్ అనేది రాయమన్నాడు కాబట్టి మళ్ళీ రాస్తున్నాం హైపోటెన్యూస్ అనేది మిగిలిన యాంగిల్స్ బేస్ చేసుకుని దానిని ఏం మారదు 90 డిగ్రీస్ అక్కడ స్టాండర్డ్ కాబట్టి 90 డిగ్రీస్ కి ఎదురుగా ఉన్న మనకి ఏ సైడ్ అయినా హైపోటెన్యూస్ పిలుస్తాం సో హైపోటెన్యూస్ దేనికైనా కూడా ఒకటే అనమాట XYA రెండు చోట్ల రాస్తాం బట్ ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఇవి యాంగిల్ ని బట్టి అక్కడ పొజిషన్ మారిపోతుంది ఇప్పుడు మనం ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఏం అనుకుంటున్నాం యాంగిల్ y ఇంతకుముందు x కి అయితే ఇప్పుడు y కి చూడండి y కి ఆపోజిట్ గా మనకి ఏముంది xz ఉంది అదే xz x కి అడ్జసెంట్ గా ఉంది అంటే మీరే అబ్జర్వ్ చేస్తే x కి అడ్జసెంట్ గా ఉన్నది y కి ఆపోజిట్ అవుతుంది అదే విధంగా x కి ఆపోజిట్ గా ఉన్నది y కి అడ్జసెంట్ అవుతుంది ఈ రెండే ఆపోజిట్ అడ్జసెంట్ మాత్రం అక్కడ ఉన్నటువంటి రిమైనింగ్ 2 యాంగిల్స్ కి తారుమారు అవుతాయని మనం చెప్పొచ్చు సో ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ y కి ఆపోజిట్ గా చూడండి ఏం కనిపిస్తుంది xz సో xz అనేది నెక్స్ట్ రాయాలి అండ్ ఫైనల్ గా అడ్జసెంట్ సైడ్ సో అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ y ఎందుకంటే ఈ ప్రాబ్లంలో మనం రాసేది మొత్తం y ని దృష్ట్యా సో y కి అడ్జసెంట్ అంటే మీకు ముందే చెప్పాం y ప్రక్కనే చూడండి ఒకటి హైపోటెన్యూస్ అది కాకుండా ఉన్నది అడ్జసెంట్ సైడ్ అన్నమాట హైపోటెన్యూస్ ఏదో ఫస్ట్ మనం డిసైడ్ చేయాలి అంటే ఎప్పుడైనా అడ్జసెంట్ అనేది పర్ఫెక్ట్ గా చెప్పాలంటే హైపోటెన్యూస్ ఖచ్చితంగా అవగాహన ఉండాలి లేదంటే పొరపాటు చెప్పే అవకాశం ఉంటుంది అన్నమాట 90 డిగ్రీస్ కి ఆపోజిట్ హైపోటెన్యూస్ కాబట్టి అది కాకుండా మళ్ళీ ఈ యాంగిల్ కి ఆపోజిట్ గా కాకుండా ప్రక్కన ఏదైతే ఉందో దాని అడ్జసెంట్ అంటాం సో ఆ అడ్జసెంట్ ఏది YZ ఆర్ ZY సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే x కి ఆపోజిట్ అయిందే y కి అడ్జసెంట్ అయింది అదేవిధంగా x కి అడ్జసెంట్ రాసిన వాల్యూయే y కి ఆపోజిట్ లెంత్ అయింది అనమాట సో ఇది మనకి పేజ్ నెంబర్ 271 లోనే డూ దిస్ సెక్షన్ ఇదే పేజ్ లో ట్రై దిస్ అనే పేరుతో మరొక ప్రాబ్లం అందులో రెండు క్వశ్చన్స్ అడగడం జరిగింది చూడండి ముందుగా క్వశ్చన్ చూద్దాం రైట్ లెంగ్త్స్ ఆఫ్ హైపోటెన్యూస్ ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్ ఫర్ ద గివెన్ యాంగిల్స్ ఇన్ ద గివెన్ ట్రయాంగిల్ సేమ్ ఇలాగే మనకి ఇచ్చిన డయాగ్రామ్ లో ట్రయాంగిల్ యొక్క డయాగ్రామ్ లో ఈసారి ఒక చిన్న డిఫరెన్స్ ఏంటి వాటి లెంగ్త్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇది BC 4 సెంటీమీటర్స్ అని AC 5 సెంటీమీటర్స్ అని ఇవ్వబడ్డాయి దీనిని బట్టి ఫర్ యాంగిల్ C అనే యాంగిల్ కి హైపోటెన్యూస్ ఆపోజిట్ అడ్జసెంట్ గా ఏం పిలుస్తామో రాయాలి అలాగే ఫర్ యాంగిల్ A అనే యాంగిల్ కి కూడా హైపోటెన్యూస్ ఆపోజిట్ అడ్జసెంట్ సైడ్ గా ఏం పిలుస్తామో మనం చూపించాల్సి ఉంది ఇక్కడ అడిగినటువంటి 3 సైడ్స్ లెంగ్త్స్ రాయాలంటే ఫస్ట్ మనకి 3 వాల్యూస్ తెలిసి ఉండాలి సో ఇక్కడ మనం ముందుగా ట్రయాంగిల్ ABC మనకి ఇచ్చిన ఇన్ ట్రయాంగిల్ ABC యాంగిల్ C ఈక్వల్ టు 90 డిగ్రీస్ సారీ ఇక్కడ మనం రాసుకోవాల్సింది యాంగిల్ B ఇజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అనే దాన్ని ముందుగా మెన్షన్ చేద్దాం మనకి ఇచ్చింది అక్కడ B ప్లేస్ లో కదా B ప్లేస్ లో 90 డిగ్రీస్ ఉంది అది మెన్షన్ చేసాం B 90 డిగ్రీస్ అయినప్పుడు బై పైథాగరస్ థియరం సో ఇంతకు ముందే మనం ప్రీవియస్ గుర్తు చేసుకున్నాం పైథాగరస్ థియరం అంటే అది చెప్పే విషయం ఏమిటి ఈ మూడు సైడ్స్ మధ్య ఉన్న రిలేషన్ తెలియజేస్తుంది 90 డిగ్రీస్ దేనికైతే ఉందో దాని ఆపోజిట్ దాన్ని హైపోటెన్యూస్ అంటాం సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ బికాస్ ద స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఇస్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 సైడ్స్ అని చెప్పేదే పైథాగరస్ థియరం సో ఇక్కడ ఈ AB BC రెండు స్క్వేర్ చేస్తే దేనికి సమానం అవ్వాలి AC స్క్వేర్ కి సమానం అవ్వాలి బికాస్ అదే హైపోటెన్యూస్ కాబట్టి సో అదే విషయం నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను ఏమని AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు AC స్క్వేర్ ఎందువల్ల మనం ఏం కనుక్కోవడానికి ముందుగా ఈ రూల్ ని రాసాము అంటే AB అనే లెంత్ మనకి ఇచ్చి ఉండలేదు మీకు ఇంతకు ముందే ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాం 5 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ ఉంటే ఇది ఏమవుతుందో బట్ అయినా సరే మనకి ప్రాసెస్ ప్రకారం చేస్తున్నాం సో AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ అనేది AC స్క్వేర్ అవ్వాలి బట్ ఇందులో మనకి ఏం తెలియదు AB అనేది తెలియదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ దాన్ని AB స్క్వేర్ రాసేస్తాం ప్లస్ BC స్క్వేర్ BC అంటే ఆల్రెడీ 4 సెంటీమీటర్స్ అని ఇవ్వబడింది కనుక ఇక్కడ 4 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు AC వాల్యూ కూడా ఇక్కడ 5 అని ఇవ్వబడింది కాబట్టి ఇది 5 స్క్వేర్ రాసుకోవచ్చు ఇప్పుడు మనకి AB స్క్వేర్ ప్లస్ 16 బికాస్ 4 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 16 అండ్ 5 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 25 సో AB స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 25 మైనస్ 16 ఇట్ ఈస్ ఈక్వల్ టు 9 బికాస్ ఈ ప్లస్ 16 ఇట్ వస్తే
మైనస్ అయింది. సో ఫైనల్గా మనకి ఏం తెలిసింది రిజల్ట్ నుంచి, అంటే ఏబీ స్క్వేర్ అనేది 9కి సమానం అవ్వాలి అనేది ఈ డయాగ్రామ్లో ఉన్న రిలేషన్ ఆధారంగా మనం చెప్పొచ్చు. సో ఏబీ స్క్వేర్ వాల్యూ తెలిసాక ఫైనల్గా మనం ఏబీ సైడ్ లెంత్ ఎంతో కూడా చెప్పొచ్చు. సో స్క్వేర్కి ఆపోజిట్ రూట్ సింబల్ కనుక ఇది కూడా పాజిటివ్ వాల్యూసే తీసుకోవాలి కాబట్టి ఇది మనం 3 సెంటీమీటర్స్గా మెన్షన్ చేయొచ్చు. ఇవి సెంటీమీటర్స్లో ఉన్నాయి కాబట్టి యూనిట్స్ ఇక్కడ కూడా సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఇక మనకి థర్డ్ది కూడా తెలిసింది అనమాట. అంటే ఇక్కడ ఉండాల్సిన మరొక సైడ్ ఎంత అనమాట 3 సెంటీమీటర్స్. అది ప్రాబ్లంలో ఇవ్వలేదు, దాన్ని మనం ఇప్పుడు కనుక్కున్నాం. సో ఎప్పుడైనా మీరు ట్రిగోనోమెట్రీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డయాగ్రామ్ కానీ అక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు 3 సైడ్స్ లెన్స్ మన దగ్గర ఉన్నాయా లేదా ఒకసారి వెరిఫై చేసుకోండి. ఆల్రెడీ 2 ఇచ్చుంటే మూడవది మనం ఒకవేళ అవసరమైతే కనుగొనవచ్చు. ఇప్పుడు అడిగిన క్వశ్చన్లోకి వద్దాం. ఫర్ యాంగిల్ సి, ఫర్ యాంగిల్ ఏ, ఈ రెండింటికి కూడా ఏం చెప్పాలి? హైపోటెన్యూస్, ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్. ఇంతకుముందు అనుకున్నట్టుగా హైపోటెన్యూస్ రెండింటికి సేమ్. సో ఆపోజిట్ ఏది అడ్జసెంట్ ఏదని మాత్రమే మనం లెన్స్ రాయాలి సార్. అంటే వాటి పేర్లు మాత్రమే కాకుండా అది ఎంత లెంత్ ఉందో కూడా రాస్తాం అన్నమాట. సో ముందుగా మళ్ళీ ఇప్పుడు మనం ఫస్ట్ ఇందులో అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్ దానికి వెళ్తున్నాం. సో ఫర్ యాంగిల్ సి, ఇప్పుడు మనం చేసేది మొత్తం సి అనేటువంటి యాంగిల్ ఈ ప్లేస్ని బేస్ చేసుకుని. సో ఆటోమేటిక్గా దానికి ఆపోజిట్లో మీకు ఏబి ఉంది, అడ్జసెంట్లో బీసీ ఉంది అని అర్థం, 4 సెంటీమీటర్స్. హైపోటెన్యూస్ మాత్రం అన్నిటికీ కామనే. సో ఇక్కడ మనం అడిగిన క్వశ్చన్ ప్రకారం ముందుగా హైపోటెన్యూస్ రాద్దాం. ఏ యాంగిల్కైనా హైపోటెన్యూస్ అనేది ప్రాబ్లం మొత్తానికి ఒకటే ఉంటుంది. సో హైపోటెన్యూస్ అంటే ఏంటి ఇక్కడ? ఏసీ. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5 సెంటీమీటర్స్. బికాస్ రైట్ లెన్స్ అని అడిగారు ఇక్కడ. సో లెన్స్ కూడా రాసేయాలి. నెక్స్ట్ యాంగిల్ సికి నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? ఆపోజిట్ సైడ్. సో అదే విషయం ఇక్కడ రాస్తున్నాం. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఆఫ్, దేనికి ఆపోజిట్ సైడ్ కావాలి మనకి? యాంగిల్ సి. ఈ యాంగిల్ సికి ఆపోజిట్ సైడ్ అంటే మనం చూడండి, సికి ఆపోజిట్ గా, అంటే సి అనే యాంగిల్ వేటి వల్ల అయితే ఫామ్ అయిందో ఆ రెండు సైడ్స్ కాకుండా రిమైనింగ్ సైడ్ అవుతుంది కాబట్టి బిఏఆర్ ఏబి అని చెప్పొచ్చు. బట్ ఏబి ఎంత అనేది కూడా ప్రాబ్లంలో ఉంది. ఏబి వాల్యూ ఎంత మనకి? 3 సెంటీమీటర్స్. అంటే ప్రాబ్లంలో ఉండటం అంటే ఇది మనం ఆల్రెడీ ఇప్పుడు కనుక్కున్నాం. 3 సెంటీమీటర్స్ అనేది ప్రాబ్లంలో ఇవ్వకుండా మనం కనుక్కున్నాం. 4, 5 అనేటువంటి సైడ్స్ని బట్టి థర్డ్ సైడ్ మనకి 3 వచ్చింది. అదే విషయం ఇక్కడ రాస్తాం. ఆపోజిట్ సైడ్ అయిన తర్వాత నెక్స్ట్ మనం రాసుకోవాల్సింది అడ్జసెంట్ సైడ్. సో వాట్ ఈస్ ద అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి? అడ్జసెంట్ అంటే చెప్పుకున్నాం కదా, ఆ యాంగిల్ కి ప్రక్కనే ఉన్నటువంటి ఒక సైడ్. ప్రక్కన మీన్స్ ఇక్కడ ఏ రెండైతే యాంగిల్ ఫామ్ చేయడానికి మీట్ అవుతున్నాయో దానిలో హైపోటెన్యూస్ కాకుండా రిమైనింగ్ దాన్ని అడ్జసెంట్ అంటాం. సో సిబి ఆర్ బీసీ అనేది మనకి దీనికి అడ్జసెంట్ అవుతుంది. సో బీసీ వాల్యూ కూడా అక్కడ ఉంది 4 సెంటీమీటర్స్. సో ఇప్పుడు రాసినవన్నీ దేనికి? ఫర్ యాంగిల్ సి. బట్ నెక్స్ట్ ప్రాబ్లంలో క్వశ్చన్లో మనం అడిగింది ఫర్ యాంగిల్ ఏ. ఇప్పుడు వరకు దీనికి రాస్తాం, ఇప్పుడు ఫర్ యాంగిల్ ఏ. హైపోటెన్యూస్ అన్నిటికీ సేమ్ కాబట్టి దాన్ని రాయనవసరం లేదు. అయినప్పటికీ ఒకసారి 3 పేర్లు మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. హైపోటెన్యూస్. సో హైపోటెన్యూస్ అనేది ఏ యాంగిల్కైనా సరే ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 90కి ఆపోజిట్గా ఉన్నదాన్నే హైపోటెన్యూస్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఏమనుంది? ఆపోజిట్ సైడ్. సో మీకు ఇంతకుముందు అనుకున్నట్టే ఆ రెండు కూడా మారుతాయి అనమాట. దానికి ఆపోజిట్ అయింది దీనికి అడ్జసెంట్ అవుతుంది, ఏకి అడ్జసెంట్ అయింది దీనికి ఆపోజిట్ అవుతుంది. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఆఫ్ మనం దేనికి అనుకుంటున్నాం? యాంగిల్ ఏ. కంపల్సరీ ఇలా సింబల్తో చూపించడం మంచిది. ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ అంటే ఇక్కడ చూడండి, ఏకి ఆపోజిట్ ఏముంటుంది? బీసీ. సో దాని నేము రాస్తున్నాం, దాని లెంత్ కూడా ఉంది కనుక ప్రాబ్లం అది రాసేస్తున్నాం 4 సెంటీమీటర్స్. ఫైనల్గా మనం రాసేది అడ్జసెంట్ సైడ్. సో విచ్ ఇస్ ద అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ? యాంగిల్ ఏకి అడ్జసెంట్ సైడ్ అంటే చూడండి, ఏకి ఆపోజిట్ కాకుండా హైపోటెన్యూస్ కాకుండా రిమైనింగ్ ప్రక్కన ఏదైతే ఉందో అది అడ్జసెంట్ సైడ్. సో అది ఏబికి సమానం. సో ఏబి ఇజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. సో చూడండి దానికి 4 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్ ఆపోజిట్ అయితే దీనికి 3 సెంటీమీటర్స్ అడ్జసెంట్ అయింది. సికి అడ్జసెంట్ 4 సెంటీమీటర్స్ వస్తే దీనికి ఆపోజిట్ 4 సెంటీమీటర్స్ వచ్చింది. సో ఈ విధంగా 90 డిగ్రీస్ తప్ప రిమైనింగ్ 2 యాంగిల్స్లో కూడా ఆపోజిట్ అండ్ అడ్జసెంట్ మాత్రమే మనకి ప్లేస్లో మారుతాయని చెప్పొచ్చు అనమాట. ఇక ఇప్పుడు ఈ డూ దిస్ ట్రై దిస్ అనేది మనకి చేయడం పూర్తయింది. నెక్స్ట్ పార్ట్లో మనం ట్రిగనామెట్రిక్ రేషియోస్ అనే వాటి గురించి మనం నేర్చుకుందాం. సో ఈ సెక్షన్ తర్వాత చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ అనేది ఒకసారి చూద్దాం. సో ట్రిగనామెట్రిక్ రేషియోస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇది మీకు ఇప్పుడు చెప్పేటువంటి పార్ట్ అనే దానిలో మనం నేర్చుకునేటువంటి కాన్సెప్ట్సే మనకి ట్రిగనామెట్రీ మొత్తం నేర్చుకోవడానికి ఆధారంగా ఉంటాయని చెప్పొచ్చు. సరే, దీనికి ఆ ట్రిగనామెట్రిక్ రేషియోస్ అంటే ఏమిటి, వాటి మీనింగ్ తెలుసుకునే ముందు మనం ఒక చిన్న యాక్టివిటీని చూసినట్లయితే, అంటే ఏం చేస్తే మీకు ట్రిగనామెట్రిక్ రేషియోస్ అర్థమవుతుందని తెలియాలంటే, ఇప్పుడు మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ గురించి చర్చించుకుంటున్నాం. ఏదైనా
ఒక చోట మీరు ఒక హారిజంటల్ లైన్ గీసుకుని ఈ విధంగా, అంటే సపోజ్ ఏదో ఏబి అనేటువంటి ఒక హారిజంటల్ లైన్ మన దగ్గర ఉంది అనుకుందాం. సో దీనిలో మనం పర్టికులర్ లెంత్కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంతకుముందు చెప్పినట్టే ఒక 3 సెంటీమీటర్స్ లెంత్నే ఇక్కడ తీసుకున్నాం అనుకోండి. ఏ నుంచి ఇక్కడ వరకు 3 సెంటీమీటర్స్ లెంత్ ఉంది అనుకుందాం. మొత్తం ఉన్న లైన్ సెగ్మెంట్లో ఏ నుండి ఒక 3 సెంటీమీటర్స్ లెంత్ని ఇక్కడ తీసుకున్నాం అనుకుంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఒక పెర్పెండిక్యులర్, అంటే స్ట్రైట్ గా ఎప్పుడైతే మనం లైన్ గీయగలిగామో ఆటోమేటిక్గా ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయ్యేటువంటి షేప్ మనకు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 3 తీసుకున్నట్లుగానే ఇక్కడ నుంచి పెర్పెండిక్యులర్ గా కరెక్ట్ గా ఒక 4 సెంటీమీటర్స్ లైన్ ని విధంగా గీచాం అనుకుందాం. మనకి పెర్పెండిక్యులర్ అన్నాం కాబట్టి కొంచెం దాన్ని క్లారిటీ కోసం మళ్ళీ గీస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటిది అంటే ఏదో ఒక పర్టికులర్ ప్లేస్ లో ఎగ్జాక్ట్ గా పెర్పెండిక్యులర్ వచ్చే విధంగా ఒక 4 సెంటీమీటర్స్ లైన్ ని మనం గీచాం అనుకుందాం. ఇప్పుడు మీరు ఆటోమేటిక్గా మనం ఇంతకుముందు నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్ ని బట్టి ఈ 3 ఇది 4, సో ఇప్పుడు ఈ రెండు ఇలా జాయిన్ చేసినట్లయితే, అంటే ఇక్కడ మనం వీటికి ఏదైనా నేమ్స్ పెట్టుకుందాం అనుకోండి. సపోజ్ ఈ పాయింట్ పేరు ఒక పి అనుకుందాం, ఈ పాయింట్ పేరు క్యూ అనుకుందాం. ఇప్పుడు ఈ ఏని మనం ఎప్పుడైతే ఇలా క్యూతో జాయిన్ చేసామో మొత్తం మీద మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందని ఆటోమేటిక్గా తెలుసు. ఇది 3 ఇది 4, అంటే ఇక్కడ ఈ రెండిటి యొక్క రేషియో మనం చూసినట్లయితే ఒకవేళ ఇది అంటే ఈ ఏకి బేస్ చేసుకుని ఈ ఏ అనేటువంటి ఒక యాంగిల్ తీసుకున్నాం. ఈ యాంగిల్ దగ్గర ఉన్నటువంటి ఈ వాల్యూనే మనం థీటా అని సూచిద్దాం. ఈ థీటాకి ఆపోజిట్ ఉంది, అలాగే ఎడ్జసెంట్ ఉంది అనమాట. ఆపోజిట్ ఎంత ఉంది? 4 సెంటీమీటర్స్ ఉంది. ఎడ్జసెంట్ దాని ప్రక్కనే ఉన్న అంటే సైడ్ ఎంత ఉంది? 3 సెంటీమీటర్స్ ఉంది. ఆటోమేటికల్లీ హైపోటెన్యూస్ కూడా మనం చెప్పొచ్చు ఎంత వస్తుందని, 5 సెంటీమీటర్స్ వస్తుందని ఇంతకుముందే చూసాం ఆ రిలేషన్ ఆధారంగా. బికాస్ 3² + 4² అనేది 5² కి ఈక్వల్ కాబట్టి. ఇప్పుడు ఇది మామూలుగా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిలే ఫామ్ అయింది. ఇలా కాకుండా మనం ఉదాహరణకి ఇక్కడ 3 సెంటీమీటర్స్ తీసుకున్నాం. దీనికి ఒక డబల్ డిస్టెన్స్, అంటే ఏ నుంచి మొత్తం ఒక 6 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో మరొక పాయింట్ ఏదైనా తీసుకున్నాం అనుకుందాం. అంటే పీక్యూ అయిపోయింది కదా, ఇది ఆర్ అనుకోండి. ఇప్పుడు మీరు ఆర్ నుంచి కనుక స్ట్రైట్ గా మళ్ళీ పెర్పెండిక్యులర్ గా ఒక వెర్టికల్ లైన్ మనం ఇక్కడ గీసినట్లయితే ఆ లైన్ సెగ్మెంట్ కూడా లెంత్ ఎంత ఉండేలా చూసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని కనుక ఎక్స్టెండ్ చేసినట్లయితే, అంటే ఈ ట్రయాంగిల్ ని ఈ విధంగా ఎక్స్టెండ్ చేసామనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి సైడ్ ని ఈ విధంగా ఇంకా పైకి ఎక్స్టెండ్ చేస్తే, ఇప్పుడు మీరు ఆర్ నుంచి ఏదైతే ఒక పెర్పెండిక్యులర్ గీచామో అది ఆటోమేటిక్గా దీన్ని ఎక్కడో చోట మనకి మీట్ అవుతుంది. సపోజ్ ఆర్ దగ్గర ఉన్నటువంటి ఒక పెర్పెండిక్యులర్ ఈ విధంగా వచ్చింది అనుకుందాం, అది ఇక్కడ మీట్ అయింది అనుకోండి. ఈ ప్లేస్ ని సపోజ్ ఎస్ అనుకుందాం. ఎగ్జాక్ట్ గా మీరు ఇప్పుడు ఈ ఆర్ఎస్ లెంత్ ని కొలిచినట్లయితే, అంటే ఆల్రెడీ మనకు తెలుసు ఏపీ 3 సెంటీమీటర్స్ మనమే తీసుకున్నాం, పీక్యూ 4 తీసుకున్నాం, తర్వాత దీన్ని ఎక్స్టెండ్ చేసాం, ఇక్కడ మరొక 3 సెంటీమీటర్స్ వచ్చేలాగా, అంటే మనం ఏం చేసాం మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి 6 సెంటీమీటర్స్ తీసుకున్నాం అనమాట. ఇది ఏ నుండి పి 3 ఉంటే ఏ నుండి ఆర్ 6 ఉంది. ఇప్పుడు మనకి ఈ ఆర్ఎస్ అనే లెంత్ తర్వాత కొలిచి చూసినట్లయితే, అంటే ఏదైతే దీన్ని ఎక్స్టెండ్ చేయగా మీట్ అయిందో దీన్ని మనం చూసినట్లయితే, ఇక్కడ ఎలా అయితే 3ని డబల్ చేసి 6 వచ్చిందో, ఇక్కడ వెర్టికల్ గా ఉన్న పీక్యూని డబల్ చేస్తే వచ్చేటువంటి 8 సెంటీమీటర్స్ మీకు ఎగ్జాక్ట్ గా ఈ ప్లేస్ వస్తుంది. ఇది ఖచ్చితంగా మీరు కావాలంటే ఒక పేపర్ మీద కానీ డ్రా చేసి చూసుకోవచ్చు. అంటే మనం ఈ సైడ్ 3 తీసుకున్నాం, పెర్పెండిక్యులర్ గా 4 తీసుకున్నాం. ఇది ఒకటే ముందు మనం ఎంచుకున్నటువంటి కొలతలు. ఇది ఆటోమేటికల్లీ 5 వస్తుందని పైథాగరస్ థియరం ప్రకారం తెలుసు. ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ విధంగా ఈ సైడ్ ఎక్స్టెండ్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి 6 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో దీన్ని గీచిన కరెక్ట్ గా ఈ లైన్ సెగ్మెంట్ లెంత్ కొలిస్తే మనకి 8 వస్తుంది. ఈ విధంగా ఎంత పెంచుకుంటూ అయినా మీరు దీన్ని ఏ విధంగా పెంచుకుంటూ వెళ్ళినా ఆ పెంచుకున్న ప్లేస్ నుంచి ఎప్పుడైతే ఇక్కడ ఒక పెర్పెండిక్యులర్ ఈ విధంగా గీస్తున్నారో ఈ పెర్పెండిక్యులర్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఉన్న లెంత్ కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చేసరికి 9 సెంటీమీటర్స్ అయింది అనుకోండి. ఇది అంటే మరొక 3 తీసుకున్నాం, ఇది 3 ఇది 3 ఇది 3 ఈ విధంగా తీసుకున్నాం అనుకుందాం. ఇప్పుడు ఇది 9 అయితే, అంటే ఈ 3 ఇక్కడ ఏం చేసాం? ట్రిపుల్ చేసాం. సో ఇక్కడ కూడా ఇది ట్రిపుల్ అవుతుంది. అంటే ఇక్కడ 4 ఉంది కాబట్టి ఓవరాల్ గా దీన్ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే వచ్చేటువంటి 12 సెంటీమీటర్స్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మీరు మొత్తం ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినప్పుడు ఇలా జనరల్ గా ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుని మీరు డిఫరెంట్ మెజర్మెంట్స్ తో ట్రై చేసినా ఈ విధంగానే వస్తుంది. అంటే ఏమి గమనించవచ్చు మనం ఇక్కడ అంటే ఒకటే విషయం చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం థీటా అనే యాంగిల్ నే తీసుకుందాం. ఈ థీటా అనే యాంగిల్ ని తీసుకున్నప్పుడు ఆపోజిట్ సైడ్స్, అదేవిధంగా అడ్జసెంట్ సైడ్స్, అదేవిధంగా హైపోటెన్యూస్ అనేటువంటి 3 వర్డ్స్ ఇప్పటికే మనం నేర్చుకున్న వాటిని యూజ్ చేస్తే థీటా అనే ఒకే ఒక ఈ యాంగిల్ అనేక ట్రయాంగిల్స్ లో ఇమిడి ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే మనకి 3 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఏపీక్యూ, ఏఆర్ఎస్ అండ్ ఏబి. ఇక్కడ కూడా ఏదైనా మనం నేమ్ పెట్టుకుంటే సపోజ్ దీన్ని టీ అన్నాం అనుకోండి, ఏబిటి. ఈ మొత్తం కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్సే, బట్ అన్ని కూడా ఏ అనే యాంగిల్ నుంచే ఫామ్ అవుతున్నాయి. ఏ అనేది వాటన్నిటిలో ఒక పార్ట్ గా ఉందన్నమాట.
ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సపోజ్ ఆపోజిట్ అడ్జసెంట్ హైపోటెన్యూస్ మనం రాసుకున్నప్పుడు ఇప్పుడు ఈ థీటా ఉన్నప్పుడు ఆపోజిట్ 4 గా ఉన్నప్పుడు అడ్జసెంట్ 3 గా ఉంది, హైపోటెన్యూస్ 5 గా ఉంది. అదేవిధంగా ఆపోజిట్ ఎప్పుడైతే 8 గా మారిందో అంటే దీని నుంచి ఇక్కడ డబల్ 8 అయిందో అడ్జసెంట్ కూడా దీనికి డబల్ కరెక్ట్ గా 6 సెంటీమీటర్స్ అవుతుంది. ఇప్పుడు మీరు కొలిస్తే హైపోటెన్యూస్ అంటే కరెక్ట్ గా ఇక్కడ ఈ 8 సెంటీమీటర్స్ తీసుకున్నాక ఏ నుంచి ఎస్ యొక్క డిస్టెన్స్ కనుక మీరు కొలిచి చూసినట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్ గా ఇది కూడా డబల్ అయ్యి 10 సెంటీమీటర్స్ ఉంటుంది అనమాట. అంటే ఇది 6 ఇది 8 ఉన్నప్పుడు ఈ హైపోటెన్యూస్ ఎంత వస్తుంది, మళ్ళీ మీకు 10 యూనిట్స్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఆపోజిట్ అంటే ఈ థీటాకి ఆపోజిట్ గా 12 సెంటీమీటర్స్ మనం తీసుకున్నప్పుడు దీనికి అంటే అడ్జసెంట్ కూడా మనకి ఎంత వచ్చింది, 9 సెంటీమీటర్స్ వచ్చింది. అప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అంటే ఇది 3 టైమ్స్ ఎలా అయ్యాయో ఈ హైపోటెన్యూస్ కూడా 5 3s are 15 అవుతుంది అనమాట. అంటే మనం ఎగ్జాక్ట్ గా కొలిసి చూస్తే ఈ టోటల్ వాల్యూ 15 ఉంటుంది. ఏది ఆ చివరి నుంచి పై వరకు 15 ఉంటుంది. ఈ మొత్తం పటం మీరు అబ్జర్వ్ చేసినప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలా మీరు ఏ కొలతలతో తీసుకున్నా ఎప్పుడు కూడా ఈ 3 సైడ్స్ మధ్య ఒకే పర్టికులర్ యాంగిల్ కి ఉన్నటువంటి రేషియోస్ మారవు, వాల్యూస్ మారితే తప్ప రేషియో మారవు అని అర్థం. బికాస్ ఇప్పుడు మనం 4/3 చేసాం అనుకుందాం, లేదా 4/5 చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ 4/5 అంటే మనం ఏం చేసినట్లు ఆపోజిట్ సైడ్ ని హైపోటెన్యూస్ తో డివైడ్ చేస్తున్నాం, ఇది ఒక రేషియో. ఇక్కడ 4/5 వచ్చిన రేషియో నెక్స్ట్ మనం చేసినప్పుడు కూడా ఎంత వచ్చింది, 8/10. బట్ 8/10 క్యాన్సిల్ చేస్తే వచ్చేది 4/5. అదేవిధంగా 12/15, ఈ 12/15 క్యాన్సిల్ చేసిన 3 టేబుల్ వచ్చేది మనకి 4/5. సో ఇవన్నీ కూడా ఈక్వల్. అంటే ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫర్ ఎ పర్టికులర్ అక్యూట్ యాంగిల్ ఏదైతే 90 degrees కాదో మరొక అక్యూట్ యాంగిల్ మనం తీసుకున్నప్పుడు మనకి ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పటికీ ద రేషియో ఆఫ్ ఆపోజిట్ యాంగిల్ అండ్ ద హైపోటెన్యూస్ ఈజ్ ఏ కాన్స్టెంట్ అని మనం చెప్పొచ్చు. ఎప్పుడు కూడా అది కాన్స్టెంట్ గా ఉంటుంది. అంటే ఆపోజిట్ ని హైపోటెన్యూస్ తో డివైడ్ చేస్తే వచ్చేటువంటి రేషియో ఎప్పుడు మారదు. అదేవిధంగా ఆపోజిట్ ని అడ్జసెంట్ తో డివైడ్ చేసినా మారదు. ఇవన్నీ 4/3 లో వస్తాయి చూడండి. 4/3, 8/6 కూడా 4/3, 12/9 చేసినా 4/3. అదేవిధంగా అడ్జసెంట్ ని హైపోటెన్యూస్ తో చేసినా కూడా రేషియో మారదు. ఇక్కడ 3/5 వస్తే ఇక్కడ 6/10, 6/10 క్యాన్సిల్ చేస్తే 3/5 అండ్ 9/15 ఇది కూడా క్యాన్సిల్ చేస్తే మనకి 3/5. సో ఈ విధంగా మనం అబ్జర్వ్ చేస్తే మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు కూడా మనం 3 వర్డ్స్ మనం ఏం నేర్చుకున్నాం, ఆపోజిట్ సైడ్ అంటున్నాం, అలాగే అడ్జసెంట్ సైడ్ అంటున్నాం, హైపోటెన్యూస్ అంటున్నాం. సో వీటిలో ఏ రెండిటి యొక్క రేషియో అయినా ఒక పర్టికులర్ యాంగిల్ మారినంత వరకు కూడా ఆ లెన్స్ పెరిగినప్పటికీ వాటి రేషియో మాత్రం కాన్స్టెంట్ గా ఉంటుంది. అందుకే వీటన్నిటిని మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అని పిలుస్తాం. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అన్ని కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. సో సిమిలర్ ట్రయాంగిల్స్ లో సైడ్స్ రేషియో అనేది ఆల్వేస్ ఈక్వల్ గా ఉంటుంది అనమాట. కరస్పాండింగ్ సైడ్స్ రేషియో అనేది ఈక్వల్ గా ఉంటుంది. అంటే మనం తీసుకునే సైడ్స్ ఒక ఆర్డర్ లో తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం ఆలోచించుకోవచ్చు, ఈ 3 యొక్క సైడ్స్ ని బేస్ చేసుకుని వీటి మధ్య రేషియోస్ రాస్తే డిఫరెంట్ కాంబినేషన్స్ మనకు వస్తాయి. ఇప్పుడు ఆ డిఫరెంట్ కాంబినేషన్స్ ఏంటో మనం చూస్తే నేను బ్రీఫ్ గా ఇక్కడ రాస్తున్నాను. ఆపోజిట్ అండాన్ని O తో సూచిద్దాం, అడ్జసెంట్ అండాన్ని A తో సూచిద్దాం, హైపోటెన్యూస్ అండాన్ని మనం H తో సూచిస్తే చూడండి ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే ఏ యాంగిల్ కైనా సరే ఆపోజిట్ సైడ్ ఆ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ ఉన్న దాన్ని అక్కడ ఉన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లోని హైపోటెన్యూస్ తో డివైడ్ చేయగా వచ్చే రేషియో ఎప్పుడు సమానంగా ఉంటుంది, ఎప్పుడు ఆ యాంగిల్ మారినంత వరకు. ఇప్పుడు ఇక్కడ ఒకే యాంగిల్ బేస్ చేసుకుని ట్రయాంగిల్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి ఈ అన్ని ట్రయాంగిల్స్ లోనూ కామన్ గా ఉన్న యాంగిల్ ఈ థీటా అన్నమాట. అందుకని ఆ థీటాకి O/H అంటే ఇక్కడ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇదే విధంగా ఈ డిఫరెంట్ కాంబినేషన్ ఎన్ని రావచ్చు చూడండి, ఆపోజిట్ ని హైపోటెన్యూస్ తో డివైడ్ చేస్తే వచ్చేది ఒక రేషియో, అడ్జసెంట్ ని హైపోటెన్యూస్ తో డివైడ్ చేయొచ్చు, అదేవిధంగా ఆపోజిట్ ని అడ్జసెంట్ తో డివైడ్ చేయొచ్చు. వీటిలోనే 3 డిఫరెంట్ కాంబినేషన్ రాస్తాను నేను, O/A, O/H అండ్ A/H. మళ్ళీ వీటిని రివర్స్ చేస్తే అంటే రెసిప్రోకల్ గా రాస్తే మళ్ళీ మరొక 3 రేషియోస్ వస్తాయి. అవి H/O, H/A అండ్ A/O. అంటే నేను ఇక్కడ బ్రీఫ్ గా ఏం చూపించాను, O అనగానే మీకు ఆపోజిట్ సైడ్ గుర్తు రావాలి, A అంటే అడ్జసెంట్, H ఫర్ హైపోటెన్యూస్. సో చూడండి ఆపోజిట్ బై హైపోటెన్యూస్, ఇదేమో అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, ఇక్కడ ఆపోజిట్ బై అడ్జసెంట్, ఇక్కడ హైపోటెన్యూస్ బై ఆపోజిట్, హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ అండ్ అడ్జసెంట్ బై ఆపోజిట్. పూర్తిగా మనం చదివితే ఏమని చదవాలి ఇప్పుడు దీన్ని, ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ A బై హైపోటెన్యూస్, అలాగే ఇక్కడ కూడా అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ A బై హైపోటెన్యూస్. ఈ విధంగా మనం వీటిని చదవాలన్నమాట. ఈ 6 రేషియోస్ కాన్స్టెంట్ గా ఉంటాయి కాబట్టి ఎవ్రీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఈ 6టికి ప్రత్యేకమైన పేర్లు మనం పెట్టడం జరిగింది.
ఆ పేర్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ నేను రాసిన ఆర్డర్లోనే వరుసగా రాస్తున్నాను చూడండి. మొట్టమొదటి నుంచి లాస్ట్ వరకు ఉన్నటువంటి 6 రేషియోస్, ఆ 6నే మనం ట్రిగనామెట్రిక్ రేషియోస్ అంటాం. ఆ 6 రేషియోస్ మనం నేర్చుకోవాలి. సో O బై హెచ్ అనే దాన్నే మనం సైన్ ఆఫ్ యాంగిల్ ఏగా పిలుస్తాం అన్నమాట. సైన్ ఆఫ్ అక్కడ యాంగిల్ లేదా థీటా. దీన్ని క్లుప్తంగా మనం సైన్ థీటా లేదా సైన్ ఏ దగ్గర ఉన్నదే థీటా కాబట్టి సైన్ ఏ ఆర్ సైన్ థీటా పిలుస్తాం. సో అక్కడ ఉన్న రేషియో, ట్రిగనామెట్రిక్ రేషియోకి పెట్టిన నేమ్ ఏంటన్నమాట అంటే సైన్ అనేటువంటి నేమ్ అన్నమాట. అదేవిధంగా ఏ బై హెచ్ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ చేస్తే వచ్చే దాన్నే మనం ఏమని పిలుస్తామంటే కొసైన్ అని పిలుస్తాం. దాన్నే మనం షార్ట్ కట్ లో కాస్ థీటా లేదా కొసైన్ థీటాగా రాస్తాం. అదేవిధంగా ఓ బై ఏ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ చేస్తే వచ్చేదాన్ని, అంటే ఇలా ఆపోజిట్ బై అడ్జసెంట్ చేస్తే ఇప్పుడు వచ్చే రేషియోని ఏదైతే ఇక్కడ 4/3 వచ్చాయో ఆ రేషియోని మనం టాంజెంట్ అని పిలుస్తాం. షార్ట్ కట్ లో టాన్ థీటాగా రాస్తాం. ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తుంది ఆ రేషియో పక్కన ఆఫ్ థీటా లేదా ఆ పదం లేనిదే ఓన్లీ రేషియో నేమ్ కి వాల్యూ లేదు, అంటే ఓన్లీ సైన్ అనే పదానికి విలువ లేదు. బట్ సైన్ ఆఫ్ థీటా ఆర్ సైన్ థీటా అంటే మాత్రం అర్థం ఉంది. ఇక నెక్స్ట్ వీటిని రివర్స్ చేస్తే వచ్చేటువంటి రెసిప్రోకల్స్, అంటే ఈ సైన్ ని రివర్స్ చేస్తే వచ్చేదాన్ని మనం కొసీకెంట్ అని పిలుస్తాం. షార్ట్ కట్ లో కొసెక్ థీటా రాస్తాం. అదేవిధంగా హెచ్ బై ఏ హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ రాస్తే వచ్చేదాన్ని అంటే కాస్ కి రివర్స్ రాసేదాన్ని మనం సికెంట్ థీటా అంటాం. అండ్ ఫైనల్ గా అడ్జసెంట్ బై ఆపోజిట్ అంటే ఈ టాన్ ని రెసిప్రోకల్ రాస్తే వచ్చేదాన్ని మనం కోటాంజెంట్ ఆర్ షార్ట్ కట్ లో కాట్ థీటా అంటాం. ఇప్పుడు మీకు ఇక్కడ కేవలం కొంచెం రఫ్ గా చూపించడం జరిగింది. వీటి కరెక్ట్ డెఫినేషన్స్ మళ్ళీ ఒకసారి ఇప్పుడు మీరు నోట్ చేసుకోవడానికి వీలుగా మెన్షన్ చేయడం జరుగుతుంది. బట్ ఈ పటం ఆధారంగా ముందు అసలు ట్రిగనామెట్రిక్ రేషియోస్ అంటే ఏమిటనేది ముందు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అయినా సరే 90 డిగ్రీస్ కానప్పుడు ముందు మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కానీ దాంట్లో డిఫైన్ చేస్తాం. బట్ ఇట్ మే బి ఎక్స్టెండ్ టు ఆల్ ట్రయాంగిల్స్, తర్వాత అన్ని ట్రయాంగిల్స్ విస్తరిస్తాం. బట్ మనకి ఈ రేషియోస్ నేర్చుకోవడానికి ముందు ఆధారం ఏంటంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. సో సైన్, కాస్, టాన్, కొసెకెంట్, సికెంట్ అండ్ కాట్ ఈ నేమ్స్ అందరు స్టూడెంట్స్ కి కూడా ఇప్పటికే పూర్తిగా వచ్చి ఉండాలి. వచ్చే విధంగా ముందు ప్రాక్టీస్ చేయండి. ఏ నేమ్ దేని సూచిస్తుంది అనేది బ్రీఫ్ గా డెఫినేషన్ ముందు నేర్చుకోండి. సో సైన్ అంటే ఏమిటి అన్నప్పుడు ఏ యాంగిల్ కైనా సైన్ వాల్యూ అంటే ఏమిటంటే ఆ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్న దాన్ని హైపోటెన్యూస్ లెంత్ తో డివైడ్ చేస్తే వచ్చేదాన్నే సైన్ థీటా అంటారు. అలాగే కొసైన్ థీటా అంటే ఏమిటంటే ఆ యాంగిల్ కి అడ్జసెంట్ గా ఉన్నటువంటి సైడ్ లెంత్ ని హైపోటెన్యూస్ లెంత్ తో డివైడ్ చేయగా వచ్చేదాన్నే కాస్ అంటారు. ఇలా డెఫినేషన్స్ రూపంలో వీటిని చదవాలి. ఇప్పుడు మనం దీన్నే పూర్తిగా ఆ రేషియోస్ డెఫినేషన్ ని మనం మెన్షన్ చేద్దాం. సో ఇప్పుడు ఇంతకుముందు ప్రాబ్లంలో చూపించినట్టుగానే ఈ ప్లేస్ లో మనకి ఏదైనా ఒక ఇక్కడ థీటా అనేది ఉంది అనుకుంటే ఈ థీటాని లేదా ఆ ఏని బేస్ చేసుకుని ఆ ఏ అనే యాంగిల్ ని బేస్ చేసుకుని మనం నిర్వచించినటువంటి ఆ డిఫైన్ చేసిన 6 రేషియోస్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇది స్టూడెంట్స్ కంపల్సరీ ట్రిగనామెట్రీలో ముందు ప్రాబ్లమ్స్ చేయాలంటే బేసికల్ గా ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి ఈ ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఫార్ములాగా మనం వీటిని చెప్పొచ్చు. సో సైన్ ఆఫ్ ఏ షార్ట్ కట్ సైన్ ఏ, మనం రాసేటప్పుడు కంప్లీట్ నేమ్ రాయకుండా జనరల్ గా ఫస్ట్ 3 లెటర్స్ వాడుతూ ఉంటాం. పూర్తి పేరు సైన్ ఆఫ్ ఏ, బట్ దీన్ని సైన్ ఏగా సూచిస్తాం. దీన్ని కొసైన్ ఆఫ్ ఏ అంటారు, బట్ ఇది కాస్ ఏగా మనం రిప్రజెంట్ చేస్తాం. టాంజెంట్ ఆఫ్ ఏ, బట్ దీని క్లుప్తంగా టాన్ ఏ అని రాస్తాం. అలాగే కొసీకెంట్ ఆఫ్ ఏ, దీన్ని కొసిక్ ఏ అని రాస్తాం. సికెంట్ ఆఫ్ ఏ ఆర్ సికెంట్ ఏ, సెక్ ఏ అని రాస్తాం. కోటాంజెంట్ ఆఫ్ ఏ అనే దాన్నే కాట్ ఏ రాస్తాం. వీటన్నిటిలో కూడా ఇక్కడ యాంగిల్ అనే పదం కూడా మెన్షన్ అయినట్టుగా మనం భావించాలి. సో ఇక్కడ ఇవన్నిటికీ సైన్ ఆఫ్ యాంగిల్ ఏ, కొసైన్ ఆఫ్ యాంగిల్ ఏ, టాంజెంట్ ఆఫ్ యాంగిల్ ఏ అండ్ కొసీకెంట్ ఆఫ్ యాంగిల్ ఏ, సికెంట్ ఆఫ్ యాంగిల్ ఏ అండ్ కోటాంజెంట్ ఆఫ్ యాంగిల్ ఏ అనేది చూసుకున్నాం. ఎందుకంటే యాంగిల్ అనే పేరు కూడా మనం సింబల్ మెన్షన్ చేస్తే ఇంకా అది పర్ఫెక్ట్ గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వాటి డెఫినేషన్స్ చూడండి. సో సైన్ ఏ మీన్స్ లెంత్ ఆఫ్ ద సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ బై లెంత్ ఆఫ్ హైపోటెన్యూస్. అయితే మీరు చదివేటప్పుడు ఇలా కంప్లీట్ గా కాకపోయినా అట్లీస్ట్ సైన్ అనగా మనకి ఏం గుర్తుకు రావాలి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. అందుకే మీకు ఇందా చెప్పిన దాని షార్ట్ ఫామ్ లో ఏమని రాస్తాం మనం, ఓ బై హెచ్. అంటే సైన్ థీటా అంటే ఏమిటి లేదా సైన్ ఏ అంటే ఏమిటి, సైన్ ఆఫ్ పర్టికులర్ యాంగిల్ అంటే ఏమిటి అనగానే మనకి ఆ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ ని న్యూమరేటర్ గాను హైపోటెన్యూస్ ని డినామినేటర్ గాను తీసుకుని వచ్చే ఫ్రాక్షన్ నే మనం సైన్ ఏగా పిలుస్తామని తెలుసు, లేదా ఆ రేషియో వాల్యూ ఎంత ఉందో అదే సైన్ ఏ అనమాట. సో సైన్ ఏ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు థీటా బై లెంత్ ఆఫ్ హైపోటెన్యూస్, లేదా లెంత్ ఆఫ్ ద సైడ్ ఆపోజిట్ టు ఏ బై లెంత్ ఆఫ్ హైపోటెన్యూస్. ఇక కొసైన్ ఆఫ్ ఏ ఆర్ కాస్ ఏ అంటే కంపల్సరీ చూడకుండా మీకు రావాల్సినటువంటి ఫార్ములాస్ అన్నమాట. కాస్ ఏ అంటే మీనింగ్ ఏమిటి అనగానే చెప్పాలి మనం. సో లెంత్ ఆఫ్ ద సైడ్ అడ్జసెంట్ టు యాంగిల్ ఏ బై లెంత్ ఆఫ్ హైపోటెన్యూస్. సో దీన్ని మనం అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అని గుర్తుపెట్టడానికి ఈజీగా రాస్తాం. సో
మనకి ఇక్కడ సైన్ అనే పదం కనపడంగానే ఓ బై హెచ్ రావాలి, కాస్ అనేటువంటి టర్మ్ కనపడంగానే ఏ బై హెచ్ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ రావాలి. నెక్స్ట్ టాంజెంట్ ఆఫ్ ఏ, సో టాన్ ఏ అని పిలుస్తాం. లెంత్ ఆఫ్ ద సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ బై లెంత్ ఆఫ్ ద సైడ్ అడ్జసెంట్ టు యాంగిల్ ఏ. సో మనకి ఇక్కడ టాన్ అనే వర్డ్ ఇంక ముందు వచ్చిన వెంటనే టాన్ అనేది రాసేటప్పుడు ఏమని రాయాలి, ఆపోజిట్ బై అడ్జసెంట్ అనేది రాసుకోవాల్సి ఉంది. మీకు ఇంతకుముందే చెప్పినట్టుగా ఓన్లీ సైన్ కాస్ టాన్ అంటే అర్థం ఉండదు, దాని పక్కన సమ్ ఏదో ఒక యాంగిల్ అనే పేరు మెన్షన్ చేయాలి. అది తేటా అవ్వచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏబిసిలో ఏది రావచ్చు. ఇక్కడ ఏ దగ్గర తేటా ఉంది కాబట్టి నేను ఇక్కడ తేటా అని చూపించాను. అదేవిధంగా కొసీకెంట్ అంటే ఏమిటి అంటే ఈ సైన్ ఫస్ట్ 3 జాగ్రత్తగా నేర్చుకుంటే ఆ మూడింటిని రెసిప్రోకల్ జస్ట్ ఫ్రాక్షన్స్ తారుమారు చేసి రాయడానికి నెక్స్ట్ 3 వస్తాయి. బట్ నేమ్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. సైన్ కి రెసిప్రోకల్ గా రాసేదే మనకి కొసీకెంట్. సో పూర్తి నేమ్ ఇది కొసీకెంట్, బట్ దాన్ని షార్ట్ ఫామ్ లో మనం కొసెక్ అని కానీ సిఎస్సి కానీ రాస్తాం. సో కొసెక్ థీటా అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్. నెక్స్ట్ ఇది మనకి సికెంట్ థీటా. సో సికెంట్ ఆఫ్ యాంగిల్ ఏ మీన్స్ లెంత్ ఆఫ్ హైపోటెన్యూస్ బై లెంత్ ఆఫ్ ద సైడ్ అడ్జసెంట్ టు యాంగిల్ ఏ అంటే హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ అని వస్తుంది అనమాట. ఇక ఫైనల్ గా కోటాంజెంట్ ఆర్ కాట్ థీటా. ఆల్రెడీ టాంజెంట్ నుంచి ఈ పేరు వచ్చింది చూడండి, కోటాంజెంట్. సో ఫస్ట్ 3 లెటర్స్ తో కాట్ ఏ అని మెన్షన్ చేస్తున్నాం. సో లెంత్ ఆఫ్ ద సైడ్ అడ్జసెంట్ టు యాంగిల్ ఏ బై లెంత్ ఆఫ్ ద సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ. సో ఇక్కడ దీనికి ఫైనల్ గా మనం బ్రీఫ్ గా రాసుకోవాల్సింది అడ్జసెంట్ బై ఆపోజిట్. ఇప్పుడు నేను ఈ ప్రక్కన రాసినటువంటి ఈ 6 ఏవైతే ఉన్నాయో అంటే మనం చదివేటప్పుడు పూర్తిగా మనం ఏ రూపంలో ఎక్స్ప్రెస్ చేయాలని ఇక్కడ రాసాం. బట్ మీకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కానీ మనం ఫాస్ట్ గా గుర్తు తెచ్చుకోవడానికి ఓన్లీ ఈ వర్డ్స్ అయినా మనకు గుర్తుంటే సరిపోతుంది. సైన్ థీటా అనగానే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ రావాలని. నెక్స్ట్ కాస్ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, టాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్, కొసిక్ మీన్స్ హైపోటెన్యూస్ బై ఆపోజిట్, సికెంట్ మీన్స్ హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ అండ్ కాట్ మీన్స్ అడ్జసెంట్ బై ఆపోజిట్. ఇలా దేనికి ఏది ఏ నేమ్ వస్తుందో ఫస్ట్ పూర్తిగా మనకు తెలిసినప్పుడు వీటి మధ్యన రిలేషన్స్ కూడా మనం రాసుకోగలుగుతాం. ఆ రిలేషన్స్ తర్వాత మనం వీటి మీద ప్రాబ్లమ్స్ కూడా చేయగలుగుతాం. ముందు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 3 సైడ్స్ తెలిసినప్పుడు ఈ రేషియోస్ అన్ని మనం రాయొచ్చు. సో 2 సైడ్స్ మనకి ఇస్తే ఆటోమేటిక్ ఈ రేషియోస్ అన్ని మనం రాయొచ్చు అని అర్థం. ఎందువల్ల 2 సైడ్స్ ఇచ్చినప్పుడు థర్డ్ సైడ్ ఆటోమేటిక్ గా మనం పైథాగరస్ థియరం ద్వారా తెలుసుకోగలుగుతాం. సో ఇప్పుడు ఈ ట్రిగనామెట్రిక్ రేషియోస్ అన్ని ఒకసారి స్టడీ చేయండి. ఇవి స్టడీ చేసిన తర్వాత ఇక్కడే ఈ సైన్ నుంచి కాట్ వరకు ఉన్న నేమ్స్ లో వీటిలోనే ఉన్న కొన్ని రిలేషన్స్ ఎలా మనం చేయొచ్చు, ఆ రిలేషన్స్ మనకు మనమే ఎలా డెరైవ్ చేయొచ్చు అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ తో మనం గమనిద్దాం. సో ఈ వీడియో ముగించే ముందుగా సమ్ ఇంపార్టెంట్ రిలేషన్స్ బిట్వీన్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ అనేది చివరిగా మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. వీటి తర్వాత మనం ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళగలుగుతాం. సో ట్రిగనామెట్రిక్ రేషియోస్ అని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఈ థీటాను బేస్ చేసుకుని చెప్పుకున్న 6 రేషియోస్ లో మనకు తెలుసుగా ఈ థీటా అనుకుంటే దీన్ని మనం అడ్జసెంట్ అంటాం. ఇది థీటాకి ఆపోజిట్ అవుతుంది. ఆ ఏసీ అనేది హైపోటెన్యూస్ అవుతుందని తెలుసుకున్నాం. ఇలా ఏ థీటాకైనా ఇలా ఈ 3 వాల్యూస్ మనకే ఉంటాయి. సో వాటి మధ్య 6 రేషియోస్ మనం మెన్షన్ చేసాం. సైన్, కాస్, టాన్, కొసికెంట్, సికెంట్, కాట్. ఈ 6 మధ్య ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ రిలేషన్స్ ఏమిటనేది మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ కొన్ని రిలేషన్స్ మనకి ఒకవేళ బిట్స్ గా కానీ మనకి ప్రాబ్లమ్స్ అవసరం కాన్సెప్ట్స్ ఈ రకంగా అడిగితే ఈ సైన్, కాస్, టాన్ వీటి మీద రకరకాల కాంబినేషన్స్ తో ఇంటూలు బైలు ఇచ్చి ఉన్నప్పుడు మనకి ఈ రూల్స్ ఒక్కటే మనకి చూడకుండా వచ్చి ఉంటే సరిపోతుంది. సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కొసిక్ థీటా, సికెంట్ థీటా అండ్ కాట్ థీటా అనే డెఫినేషన్స్ మనకు గుర్తున్నప్పుడు ఏది ఇచ్చినప్పటికీ మనం వాటిని బైహార్ట్ చేయడం కాకుండా కేవలం ఈ ఆడిట్ ఆధారంగా వాటన్నిటికీ ఆన్సర్స్ చెప్పొచ్చు, వాటిని సింప్లిఫై చేసి చెప్పొచ్చు అనే దాన్ని తెలియడం కోసం మీకు ఇక్కడ ముందుగా రఫ్ గా రాయడం జరిగింది. ముందు ఇవి అందరికీ చూడకుండా రావడం కాదు, మస్ట్ అండ్ షుడ్ చూసుకోండి. సైన్ థీటా అనగానే మీరు ఆపోజిట్ బై హైపోటెన్యూస్, కాస్ థీటా అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో కంప్లీట్ గా ఎలా చెప్పాలి, అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ థీటా బై హైపోటెన్యూస్ అనమాట. అలాగే టాన్ థీటా ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ థీటా బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ థీటా. కొసికెంట్ థీటా హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. Secant theta means hypotenuse by adjacent side. Cot theta means adjacent by opposite side. సో ఇవన్నీ మనకు తెలిసినప్పుడు ఏది ఆపోజిట్ ఏది అడ్జసెంట్ మనకు తెలుసు. దాని బదులు ప్రాబ్లం లో అయితే వాల్యూస్ ఉంటాయి, అవి రాసుకుంటాం. సో ముందు మాత్రం బై డెఫినేషన్ మనం చూద్దాం. సపోజ్ ఫస్ట్ డే తీసుకుందాం. సైన్ బై కాస్ చాలా ఇంపార్టెంట్ రిలేషన్ ఇది. సైన్ థీటా బై కాస్ థీటా ఎక్కడైనా ఉన్నట్లయితే దాని సింప్లిఫైడ్ గా ఏమని రాయొచ్చు. ఇప్పుడు మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సైన్ థీటా తీసుకుందాం. ఇక్కడ సైన్ థీటా అంటే ఏమని వచ్చింది, ఓ బై హెచ్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ బై కాస్ థీటా. సో కాస్ థీటా డెఫినేషన్ చూడండి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో ఈ రెండు ఫ్రాక్షన్స్ మనం డివైడ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా తెలిసిందే, ఈ ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ ఉన్నప్పుడు అడుగున్న ఫ్రాక్షన్ ని రెసిప్రోకల్ గా రివర్స్ రాసుకోవాలని. సో ఓ బై హెచ్ ఇంటూ హెచ్ బై ఏ అవుతుంది. ఏ బై హెచ్ తో బై చేయడాన్ని
h/aతో రివర్స్గా ఇంటూ చేయాలి మనకు తెలుసు. సో ఇక్కడ హెచ్ క్యాన్సిల్, ఫైనల్గా మనకి ఏం మిగిలింది O/A. O/A దేనికి ఫార్ములా చూడండి tan θ, అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ చేస్తే చివరిగా మిగిలేది tan θ. సో sin θ బై cos θ కెన్ బి రిటన్ యాజ్ tan θ అనమాట. ఇది మనం కొన్ని ప్రాబ్లమ్స్ లో కూడా ఈ కాన్సెప్ట్ ని వాడుతాం. ఎక్కడైనా సరే sin θ బై cos θ అనే వాల్యూ అడిగితే tan θ అని మనం చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది మర్చిపోయిన వాళ్ళు కూడా దీన్ని ఒకసారి చేసుకుంటే వచ్చేస్తుంది. చూడండి సైన్ అంటే ఏంటో కాస్ అంటే ఏంటో గుర్తున్న తర్వాత ఇంకా ఆటోమేటిక్గా tan θ ఆన్సర్ మనకు వస్తుంది. సో ఇలా ఈజీ షార్ట్ కట్ ఏంటంటే ఇక్కడే మనం ఇలా బై హెచ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఇలా క్యాన్సిల్ చేసి కూడా మనం చూసుకోవచ్చు. ఈ విధంగా ఈ అన్ని రిలేషన్స్ ని మనం చేయొచ్చు. ఇప్పుడు ఇదే రివర్స్ లో సైన్ బై కాస్ అంటే tan వచ్చింది, మరి కాస్ బై సైన్ ఉంటే అంటే దీన్నే రివర్స్ చేస్తే tan ని రివర్స్ చేస్తే చూడండి ఇక్కడ O/A వచ్చింది కాబట్టి A/O వస్తుంది, అంటే ఆన్సర్ cot θ అనమాట. సో cos θ బై sin θ కెన్ బి రిటన్ యాజ్ cot θ. సో ఈ రెండింటికి అర్థం ఒకటే అనమాట. దీని యొక్క సింప్లిఫైడ్ ఫామ్ ఇది అవుతుంది. ఇక వీటిని అబ్జర్వ్ చేస్తే మనకి రెసిప్రోకల్స్ లేదా మల్టిప్లికేటివ్ ఇన్వర్సెస్ గురించి ఈ రేషియోస్ వల్ల రిలేషన్ రావడానికి డైరెక్ట్గా ఉపయోగపడతాయి. 1/sin అన్నాం, సైన్ అంటేనే O/H. 1/sin అంటే ఏంటి, 1/O/H అంటే అది రివర్స్ అయ్యి ఎంత అవుతుంది H/O, అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో సైన్ థీటాలో ఉన్నటువంటి న్యూమరేటర్ డినామినేటర్స్ ని రివర్స్ చేస్తే వచ్చేదే కొసీకెన్స్ థీటా. కాబట్టి సైన్ థీటా యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని అడిగినా 1/sin థీటా అడిగినా రెసిప్రోకల్ అడిగినా మనం రాయాల్సింది కొసీకెంట్ థీటా. సో ఈ నేమ్స్ మనకు గుర్తుండాలి, దేనికి ఏది రెసిప్రోకల్ మీకు గుర్తుండాలి. ఇన్ ద సేమ్ వే 1/cosecant థీటా మనకి ఇచ్చినట్లయితే ఆన్సర్ సైన్ థీటా అవుతుంది. ఇది బైలోకి వస్తే ఇది ఇక్కడికి వస్తుంది అనమాట. అదేవిధంగా 1/cos థీటా చూడండి, కాస్ కి రివర్స్, కాస్ అంటే A/H, అది రివర్స్ చేస్తే H/A, అది ఎంత ఉంది దాని పేరు secant థీటా అని ఉంది. సో 1/cos థీటా కెన్ బి రిటన్ యాజ్ secant థీటా. ఇలా జనరల్ గా మనం మొదటి మూడు రేషియోస్ ఎక్కువగా ఉపయోగిస్తుంటాం, సైన్ కాస్ టాన్. అందుకే ఎక్కడైనా కొసీకెంట్ వచ్చినా దాన్ని 1/sin గాను, సెకంట్ వస్తే 1/cos గాను మార్చుకోవాల్సిన సందర్భాలు మనకి వస్తూ ఉంటాయి. అదేవిధంగా 1/tan థీటా, సో tan రివర్స్ చేస్తే వచ్చే చూడండి, tan కి రెసిప్రోకల్ లాస్ట్ రేషియో, ఈ tan కి ఇది వ్యతిరేకం, సో cot థీటా అనమాట. సో 1/tan థీటా ఈక్వల్ టు cot థీటా అవుతుంది. సో మీరు రెసిప్రోకల్స్ పరంగా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీనికి ఇది రెసిప్రోకల్ అయింది, కాస్ కేమో సెకంట్ అవుతుంది, అండ్ tan కేమో కాట్ అవుతుందని చెప్పొచ్చు, ఒకదానికోటి రెసిప్రోకల్స్. ఇక అదేవిధంగా వీటిలో ఏ కాంబినేషన్స్ అయినా క్యాన్సిల్ అయ్యే విధంగా మనకి ఇంటూలు బైలు ఉంటే ఎలా చేయాలి, రెండు కానీ మూడు కానీ అనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సైన్ థీటా ఇంటూ సెకండ్ థీటా ఇంటూ కాట్ థీటా మూడింటిని అనుకుందాం. సో మీరు యాజ్ ఇట్ ఈస్గా ఇలాంటిది ఒక బిట్టే సపోజ్ ఎక్కడైనా మనం చేస్తున్నాం అనుకుంటే, లేదా సింప్లిఫై చేయాలనుకుంటే, మనకి రిలేషన్స్ పూర్తిగా తెలియని వాళ్ళు కూడా అసలు దీని ఫైనల్ రిజల్ట్ ఏమవుతుందో వీటి ఆధారంగా రాసేయచ్చు. ఇప్పుడు మనకి సైన్ మీన్స్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఇంటూ సెకండ్ థీటా అని ఉంది, సెకండ్ థీటా అంటే హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ వస్తుంది, ఇంటూ కాట్ థీటా అని ఉంది, కాట్ థీటా అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ వస్తుంది. సో ఇక్కడ మీకు చూడండి బైలోను ఇంటూలోను సేమ్ ఉన్నవి క్యాన్సిల్ చేసేస్తే చూడండి, ఇక్కడ ఆపోజిట్ ఆపోజిట్ ఓ క్యాన్సిల్ అయ్యి టోటల్ ఇక్కడ మిగిలింది ఎంత 1 అనమాట. సో అదే విధంగా కాకుండా దీనికి వేరే విధంగా సెకండ్ అంటే ఏమిటి 1/cos. సో ఇక్కడ ఎప్పుడైతే బై కాస్ రాసామో సైన్ బై కాస్ ఏమవుతుంది tan. సో tan ఇంటూ కాట్ అంటే 1, చూడండి tan థీటా ఇంటూ కాట్ థీటా అన్న tan కి కాట్ వ్యతిరేకం కాబట్టి రెసిప్రోకల్ 1. ఈ విధంగా ఏ రిలేషన్స్ వాడైనా మనం చేయొచ్చు. అదే విధంగా ఇక్కడ కూడా అదే చూడండి, కాస్ tan కొసీకెంట్. కాస్ అంటే A/H, సో A/H ఇంటూ tan మీన్స్ O/A, అంటే మనం షార్ట్ కట్ కోసం రాసుకుంటున్నాం ఫాస్ట్ కావడం కోసం. కొసీకెంట్ అంటే H/O, అందువల్ల ఇవి చూడకుండా రాకుండా మీరు ఏ రిలేషన్స్ మీద పట్టు రాదనే విషయం గమనించండి. ఈ డెఫినేషన్స్ చూడకుండా రాని వాళ్ళకి ఈ రిలేషన్స్ మీద పట్టు రావడం అనేది కొంత ఇబ్బంది. సో ఇక్కడ ఆపోజిట్ బై ఆపోజిట్ క్యాన్సిల్ అయింది, ఇలాగే అడ్జసెంట్ క్యాన్సిల్ అయిపోయాయి, హెచ్లు కూడా క్యాన్సిల్ అయిపోయాయి, కాబట్టి ఈ రిలేషన్ కూడా వచ్చేది 1. ఈ విధంగా ఈ 6 రేషియోస్ లో ఒక మూడింటి యొక్క ప్రోడక్ట్ 1 అవుతుంది అనుకో గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ఫస్ట్ ది లాస్ట్ 2 సైన్ ఇంటూ సెకండ్ ఇంటూ కాట్ 1 అవుతుంది. ఈ సెకండ్ నుంచి ఉన్న మధ్యలో వరుసగా 3 కాస్ టాన్ కొసీకెంట్ ఇంటూ చేసినా ఇప్పుడు కూడా 1 వస్తుంది. ఇలాగే రెండు ఉన్నప్పుడు బైలో ఏ రకంగా ఇచ్చినా కొసీకెంట్ బై సెకంట్ అనుకుందాం. కొసీకెంట్ అంటే H/O, సో H/O బై సెకంట్ అంటే H/A. ఇక్కడ హెచ్ క్యాన్సిల్ అయ్యాయి, బట్ ఈ ఏ రివర్స్ అవుతుంది కాబట్టి పైకి వస్తుంది కనుక A/O అంటే మనం చూడండి కాట్. సో కొసీకెంట్ బై సెకంట్ కెన్ బి రిటన్ యాజ్ కాట్ థీటా. ఇదే విషయం మరోలా ఎలా చెప్పొచ్చు, కొసీకెంట్ అంటే 1/sin, సో సైన్ బైలో ఉన్నట్టు, సెకంట్ అంటే 1/cos, కాస్ పైకి వచ్చినట్టు. సో ఈ ఫార్ములా ఒక్కటైన విషయం నోటీస్ చేయండి, కాస్ థీటా బై సైన్ థీటా అని ఇచ్చిన, కొసిక్ థీటా బై సెకండ్ థీటా అని ఇచ్చిన ఉంటాయి. అలాగే సేమ్ సెకండ్ థీటా బై కొసీకెంట్ థీటా అని ఇచ్చిన, సైన్ థీటా బై కాస్ థీటా అని ఇచ్చిన ఒకటి. ఎందువల్ల సైన్ ని బై చేస్తేనే కొసీకెంట్ అవుతుంది, 1 బై చేస్తే
కాస్ ని 1 బై చేస్తే సెకంట్ అవుతుంది కాబట్టి ఇదే రిజల్ట్ ఇక్కడ వస్తుంది. ఇది tan θ. ఎలా వచ్చింది అన్నప్పుడు మళ్ళీ మీరు కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ రూల్స్ ని ఫాలో అయినా మనం చూడొచ్చు. ఫైనల్ గా ఇంకోటి ఇచ్చాను ఇలాగే మనం ఆల్రెడీ రాసిన దాన్ని మరో రూపంలో sin θ ఇంటూ సెకండ్ θ. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం రాసిన రిలేషన్స్ ని ఇంకో రూపంలో అడిగాం. sin θ బై కాస్ θ అని ఉంది ఇక్కడ. 1 బై కాస్ θ అనే సెకండ్ θ అంటారు. సో sin బై కాస్ ఇచ్చినా ఒకటే, sin ఇంటూ సెకండ్ ఇచ్చినా ఒకటే. ఒకవేళ ఇలాంటి ఐడియాస్ మనకి రాకపోయినా ఇక్కడ చూసుకుంటే sin θ అంటే మనం ఇక్కడ చూసుకున్నాం O బై హెచ్ ఇంటూ సెకండ్ θ బదులు ఇక్కడ షార్ట్ కట్ లో ఏం రాద్దాం h బై a కాబట్టి ఈ బై హెచ్ ఇంటూ హెచ్ క్యాన్సిల్. O బై a అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ అనే దేనికి మనకి డెఫినేషన్ లో చూసుకుంటే దాని పేరు ఇక్కడ మనం రాస్తాం. సో tan θ ఆన్సర్ అన్నమాట. ఇక్కడ నేను రాసిన మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ సమ్ రిలేషన్షిప్స్ అంటే ఇవే ఇంకా ట్రిగనామెట్రీలో అన్ని రిలేషన్స్ కాదు, బట్ ఓన్లీ బేసిక్ డెఫినేషన్ మనం చెప్పగలిగినటువంటి రిలేషన్స్ ఇవన్నమాట. ఇలా ఇంకా చాలా రాయొచ్చు. మీకు డిఫరెంట్ కాంబినేషన్ తో ఏమైనా ఇంటూలు బైలు అడిగినట్లయితే మనం ఈ రిలేషన్స్ లో ఏదైనా కొన్నిటిని యూజ్ చేసి, ముఖ్యంగా రెసిప్రోకల్స్ ని యూజ్ చేసి చాలా వరకు మనం సింప్లిఫై చేసి ఆన్సర్ రాయొచ్చు అని అర్థం. సో ఈ వీడియో పార్ట్ లో ముందు ఇంట్రడక్షన్ పార్ట్ లో ప్రైమరీ కాన్సెప్ట్స్ వరకు మీకు చెప్పడం జరిగింది. రాబోయే వీడియోలో మనం వీటిని ఉపయోగించి ఇంకా ప్రాబ్లమ్స్ మనం ఇంకా ఇతర మిగిలిన ట్రైరీస్ ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తాం. So in this way, if you want to get continuous videos with content and basics, subscribe this channel, like and share the videos to encourage your attempt, and express your valuable opinions in the comment box. See you later in the next video. Bye.